జనరల్గా పల్లెలు ప్రగతికి మెట్లు అంటూ ఉంటారు. మరి పల్లెల్లో పంచాయతీలు కరెక్ట్గా వర్క్ చేస్తేనే గ్రామీణ అభివృద్ధి జరుగుతుంది. దీంట్లోనే దేశాభివృద్ధి కూడా ముడిపడి ఉంటుంది. పంచాయతీ అంటే నిజంగా అయితే పంచుకోవటమే. గతంలో ఉన్న సర్పంచు నేను చెప్పినట్టు వినకపోతే నీ అంత చూస్తా అని చెప్పడం జరిగింది. కానీ వైసీపీ శ్రేణుల్లో ఉన్న ఒక అనుమానం ఏంటంటే, ముస్తఫా మా పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ మంత్రులతోటి ఎమ్మెల్యేలతోటి చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారా? తిరగాల. వాస్తవం. ఏ ఎమ్మెల్యే అయినా సరే అట్లే తిరగాల్సింది. ఈ వ్యాపారంలో నష్టపోతున్న సమయంలోనే మీకు మీ బాబాయ్ మొహమ్మద్ జానీ గారికి కొంత విభేదాలు వచ్చాయి అని అంటుంటారు. కానీ ముస్తఫా ఎమ్మెల్యే అవుతాడు అన్నప్పుడు అప్పుడు విభేదాలు తారాస్థాయికి వెళ్ళిపోయి, నా దగ్గర ఉండి నా ఇది చేసినాడు ఇతను ఎమ్మెల్యే అవ్వటం ఏంటా అని చెప్పి ఆయన జీర్ణించుకోలేకపోలేక నా మీద కానీ జానీతో ఉన్నటువంటి సన్నిహితులు చెప్పటం, ఆ టొబాకో కంపెనీ ఫైర్ యాక్సిడెంట్లో 40 కోట్లు ఇన్సూరెన్స్ వస్తే అది ముస్తఫా ఒక్కడే తీసుకున్నాడు, మొహమ్మద్ జానీకి మాత్రం అప్పు మిగిల్చాడు అని అంటారు. అంటే లోన్ ఇప్పించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 20 లక్షలు లోన్ ఇప్పించా. 20 లక్షలు 10 లక్షలు ముందే ఆయన తీసుకున్నాడు. తర్వాత ఆ 10 లక్షలు కూడా తీసుకున్నాడు. తర్వాత లోన్ కూడా ఆ కాలిపోయిన దాన్ని కూడా అది కూడా ఆయనే మాట్లాడి ఆయన తీసుకున్నాడు. కానీ ఎక్కడ ఇప్పటివరకు ఎక్కడ తప్పు అనేది లేదు. ఒక 20 లక్షలు లోన్ ఇప్పించింది, కోర్టు కాదు, 20 లక్షలు లోన్ ఇప్పించింది అనమాట. కానీ రాయపాటి సాంబశివరావు గారు ఏంటంటే నన్ను తీసుకొచ్చి రంగంలో తీసుకొచ్చింది వాళ్ళు. తీసుకొచ్చిన తర్వాత నన్ను ఆకాశం మీద తీసుకెళ్ళి ఆకాశం మీద వదిలిపెట్టేశారు. వదిలిపెట్టిన తర్వాత నాకు ఆ జీవితమే సర్వనాశనం అయిపోయింది. మాణిక్య వరప్రసాదరావుని ఓడించమని మీకు సూట్ కేసు పెట్టిన వ్యక్తి ఎవరు? ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చాలామంది ఆఫీసులో కూర్చొని కార్యకర్తలతో మాట్లాడుతూ ఉంటారట. మీరేమో పొద్దున్న 8ంటికి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతారట ఏంటి? నేను కొన్ని సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేల దగ్గర 3-4 ఎమ్మెల్యే దగ్గర ఉంటే చివరికి నాకు మిగిలింది చిప్ప తప్ప ఏం మిగలేదు. నన్ను వాడుకుంటారు, వదిలిపెట్టేస్తారు. ఏ ఎమ్మెల్యే అయినా సరే కార్యకర్తని ఆ విధంగా వాడుకునే తీర్పు చేస్తారు కదా. కానీ నా సిద్ధం అది కాదు. వాళ్ళు కూడా బాగుండాలంటే వాళ్ళు ఏదో ఒక పని చేయాలి, మేము ఏదో ఒక పని చేయాలి. ఆ పని చేసినప్పుడే మనకు గుర్తింపు వస్తుంది. ముస్తఫా గారు వివాదాస్పదమైన అగ్రిగోల్డ్ ఆస్తుల వ్యవహారంలో థాయిలాండ్లో ఎమ్మెల్యేగా మీకు కూడా కొన్ని ఫ్లాట్లు ఉన్నాయని గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచిన ముస్తఫా గారు మనతో ఉన్నారు. ప్రధానంగా రాజకీయాల్లో ఆయన సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే స్థాయిగా ఎదగడం జరిగింది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా గత 3 ఏళ్లలో ఆయన సాధించినటువంటి విజయాలు కానీ తను నియోజకవర్గానికి చేయాలనుకొని చేయలేకపోయినటువంటి అంశాల విషయంలో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా లో క్యాడర్లో అంటే దాదాపుగా ఒక విలేజ్ వార్డు మెంబర్ స్థాయి నుంచి మీ పొలిటికల్ కెరీర్ బిగిన్ చేసినట్లున్నారు. అసలు పాలిటిక్స్లోకి రావాలని ఎందుకు అనిపించింది? పాలిటిక్స్లో రావాలని అయితే ముందుగా అయితే నాకైతే అనిపించలేదు. కానీ మా నాన్నగారు వద్దని చెప్పారు. మరి నేను ఏలూరుకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఆయనే రారా అని చెప్పి పిలిపించేసి మరి అంతకుముందు వాళ్ళు మన రెడ్డి అందరూ దానికి సంబంధించి ఏర్పాటు చేసుకున్నాం. అయినా కూడా వచ్చిన తర్వాత వెనకపోయే ప్రసక్తులు అని చెప్పేసి మళ్ళీ నిలబడడం జరిగింది. మంచి మెజార్టీతో తాడికొండ గ్రామంలో సర్పంచ్గా గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత కూడా ఆ విప్లవాత్మకమైన పనులు కానివ్వండి ఏదైనా కానీ ప్రజలకు సంబంధించి అనేక మార్పులు అంటే టీడీపీ గవర్నమెంట్ కూడా ఉన్నా కూడా మరి అందరితో సఖ్యతగా ఉండి అందరి మనల్ని పొంది ఆ విధంగా ఆ గ్రామాన్ని డెవలప్మెంట్ చేసినమాట. అది 100% అన్ని విధాలుగా వాటర్ స్కీమ్ కానివ్వండి రాయపాటి సాంబశివరావు గారు తీసుకొని మరి కృష్ణా వాటర్ తీసుకురావడం జరిగింది. తర్వాత ఆ పార్క్ సంబంధించి చెరువు సంబంధించి రోడ్స్ కానీ అన్ని విధాలుగా పరిశుభ్రత అన్ని టోటల్గా
అది 95% చక్కగా ఆ గ్రామాన్ని బాగు చేయడం జరిగింది అన్నమాట. తాడికొండకి మొదటి నుంచి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది తాడికొండ విలేజ్కి. అవును. అట్లాంటి చోట 96లో అది గవర్నమెంట్ టీడీపీ ఉన్నప్పుడు మీరు అపోజిషన్లో నిలబడి గెలవడం అనేది కొంత కష్టసాధ్యమైన పని. మరి గ్రామంలో మీకు సహకరించినటువంటి వర్గాలు ఎట్లా సహకరించాయంటారు? వర్గాలంటే ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరించడం జరిగింది. ముందుగా అంటే కొంత టీడీపీ సంబంధించిన వాళ్ళు కానీ టోటల్గా అందరూ కూడా 50 సంవత్సరాల నుంచి వాళ్ళు పరిపాలన చేస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ ముస్తఫా అయితే బాగుంటుందని చెప్పేసి అంటే 2 సార్లు ముస్లిమ్స్ నిలబడిన తర్వాత వాళ్ళు ఓడిపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ నిలబెట్టారు. 80% నిలబడిన తర్వాత గెలవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరితో చేసుకుని టోటల్గా భగవంతుడి దేవల్ల 2700 చిల్లర మెజార్టీతో అక్కడ గెలవడం జరిగిందనమాట. అక్కడి నుంచి మళ్ళీ ప్రస్థానం ఎటువైపు కొనసాగించారు? అంటే అక్కడ నుంచి మళ్ళీ నేను వ్యాపార నిమిత్తం మళ్ళీ గుంటూరుకు రావడం జరిగింది. గుంటూరుకు వచ్చిన తర్వాత నెహ్రూ నగర్ 4th లైన్లో అద్దెకి ఇల్లు తీసుకుని అక్కడ ఉండి అక్కడ నుంచి మన జీవితం సాగించింది. వ్యాపార పరంగా కొద్దిగా ఇక్కడే కాకాని గ్రామంలో కంపెనీలు పెట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మరి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నిలబడమంటే నేను చెప్పాను. జస్ట్ ఓకే మా అమ్మగారు నిలబెట్టడం జరిగింది. మళ్ళీ అమ్మగారు నిలబడిన తర్వాత మళ్ళీ సపోర్ట్ కావాలని చెప్పేసి నేను ఒక వార్డుకి టీడీపీ సంబంధించిన వార్డు అది ఆ వార్డులో నెంబర్గా వేసి మళ్ళీ అక్కడ గెలిచి అమ్మ ప్రెసిడెంట్ నేను వైస్ ప్రెసిడెంట్గా అక్కడ చేసి మళ్ళీ కూడా విప్లవాత్మకంగా మార్పులు తీసుకొచ్చి ఉన్న దాంట్లో కరెక్ట్గా నీతిగా న్యాయంగా ధర్మంగా చేశాం. కానీ పంచాయతీ అంటే పంచుకోవటమైన పరిస్థితి. మరి అలాంటి పరిస్థితిని కూడా అధిగమించడానికి ప్రయత్నం చేసినా కూడా అది 50% అమలు జరిగింది తప్ప ఎక్కువ అమలు జరగటానికి అక్కడ నాకు వీలు లేకుండా పోయింది. అయినా కూడా ఏ పనైనా సరే బాధ్యత చేసేవాడిని. బడేపురం గ్రామంలో ఒక చోట బోర్ వేసేసి 2.5 కిలోమీటరు అక్కడ బడేపురంలో వాటర్ ఇవ్వడం జరిగింది. ఆ వాటర్ సంబంధించి ఇవాళ కూడా ఆ వాటర్ అక్కడ మరి వాడుతున్నారు. చాలా అక్కడ ప్రజలు చాలా ఆనందంగా హ్యాపీగా ఇవాళ కూడా నన్ను గుర్తుంచుకుంటా చాలా హ్యాపీగా ఉన్నారన్నమాట. పంచాయతీ అనగానే ఇందాక మీరు చెప్పినట్టుగా ఫండ్స్ వస్తాయి, వాటిని మనం కొంత ఖర్చు పెట్టుకొని కొంత నిధుల రూపంలో సీసీ రోడ్లు లేదంటే మట్టి రోడ్లు గ్రావెల్ రోడ్లు ఇవి వేద్దాం అనుకున్నటువంటి అంబిషన్స్ ఉంటాయి జనరల్గా పంచాయతీ వార్డు మెంబర్లకు కానీ సర్పంచ్కి కానీ. సో మీ మీద అట్లాంటి ప్రెషర్స్ కానీ ఏమన్నా వచ్చాయా? ప్రెషర్స్ అంటే వీళ్ళు పంచాయతీ అంటే నిజంగా అయితే పంచుకోవటమే. గతంలో ఉన్న సర్పంచ్ నేను చెప్పినట్టు వినకపోతే నీ అంటూ చూస్తా అని చెప్పడం జరిగింది. అయినా కూడా నేను ఎక్కడ భయపడలేదు. ఏదైనా నా డబ్బు పెట్టైనా సరే ఏది అవసరాన్ని బట్టి అంతకుముందు రాతి సున్నం వాడేవాళ్ళు అలా కాకుండా నేను సున్నం వాడాలని చెప్పేసి ఆ సున్నం వాడి అనేక రకమైన ప్రయత్నాలు అంటే కొత్త విధానాలు కొత్త ప్రయత్నాలుగా ఆ విధంగా చేసి మరి జనాన్ని పెంచి తర్వాత అక్కడ ఉన్న కూలీలకి వాళ్ళు 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చుకునే వాళ్ళు వాళ్ళని కూడా కంట్రోల్ చేసి అంటే ఎక్కడ పడితే అక్కడ మైనస్ ఉందో ఆ మైనస్ని ప్లస్ చేయడం ప్రయత్నం చేసినా కూడా పంచాయతీ అంటే పంచుకోవడం అనేది అది వాస్తవం. ఎందుకంటే 10% వాళ్ళు 10% వీళ్ళు మరి కాంట్రాక్ట్ ఇవన్నీ రకరకాలుగా అంటే సరైన పద్ధతిలో వాడితే ఈ రాష్ట్రం కానివ్వండి ఈ పంచాయతీ కానివ్వండి ఈ నగరం కానివ్వండి బాగుపడుతుంది. కానీ ఈ విధానంలో మార్పు ఉంది, ప్రభుత్వంలో మార్పు ఉంది కాబట్టి ఇది సరైన పద్ధతిలో అనేది నడవటం లేదనేది ఇప్పటికి కూడా నా మనసులో అది కదులుతూ ఉంటుందన్నమాట. ఏంటి ఇది ఈ కరెక్ట్గా న్యాయంగా పనిచేస్తే ఈ రాష్ట్రాలు కానివ్వండి లేకపోతే పల్లెలు కానివ్వండి నగరాలు కానీ చాలా బాగుపడుతుంది. ఆ వచ్చిన డబ్బును సరైన పద్ధతిలో సరిగా వాడటం లేదనేది అది నా మనస్సాక్షిగా అది వాస్తవం అన్నమాట. జనరల్గా పల్లెలు ప్రగతికి మెట్లు అంటూ ఉంటారు. మరి పల్లెల్లో పంచాయతీలు కరెక్ట్గా వర్క్ చేస్తేనే గ్రామీణ అభివృద్ధి జరుగుతుంది, దీంట్లోనే దేశాభివృద్ధి కూడా ముడిపడి ఉంటుంది. లేదు దానికి సంబంధించిన అక్కడ ఎమ్మెల్యేలు కానివ్వండి వాళ్ళు ఇష్టాన్ని రాజ్యంగా నడవాలని కోరుకుంటారు, లేకపోతే సర్పంచ్ చెక్ పవర్ తీయాలనుకుంటారు, లేకపోతే సర్పంచ్ని ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు. రకరకాల పరిస్థితుల్లో ఉన్న గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉంటే అపోజిషన్ ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేది నిరంతరం అది దాని గురించి పని చేస్తూనే ఉంటారు అన్నమాట. వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, వెళ్ళి ఎమ్మెల్యేకి చెప్తారు, ఎమ్మెల్యే దానికి పుల్ల పెట్టేసి దానికి అడ్డంగా మరి పని చేయకూడదని చెప్పేసి. నేనైతే తాడికొండ గ్రామంలో బస్ స్టాండింగ్ కట్టించా, తర్వాత చెరువుని బాగా మంతలో చేపించా, ఒక సాయిబాబా గుడిని కట్టించాం. రకరకాల పెద్ద ఒక మార్పు అనేది కావాలని చెప్పి 24 ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 25 lakhs ఆయన నాకు ఇచ్చాడు.
తర్వాత అంటే నేను చెప్పాను, సార్ మీరు ఏ విధంగా పనిచేసి నేను అదే విధంగా పనిచేసి చెప్పాను. అప్పుడు ఆయన నన్ను నా మీద విమర్శించిన వాళ్ళకి విమర్శిస్తే నేను వాళ్ళకి చెప్పాను, సార్ మీరు ఏ విధంగా పనిచేసి నేను ఆ విధంగా పనిచేసి చెప్పాను. అప్పుడు ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యి 25 lakhs ఇస్తున్న ముస్తఫా అని చెప్పాడు. తర్వాత 24 hours కరెంట్ నేను తాడికొండ గ్రామానికి ఇస్తున్నా చెప్పారు. ఆ విధంగా నేను అందరితో కలిసి నాకేంటంటే నేను అధికారుల దగ్గర కానివ్వండి లేకపోతే నా అపోజిషన్ వాళ్ళ దగ్గర కానీ సరే తలకాయ వంచేసినా సరే నా ప్రజల కోసం నేను పనిచేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా కష్టపడి 90% పొలిటికల్ చేశాను, 10% వ్యాపారం చేశాను. మరి ఆ విధంగా చేయటం వల్ల నా వ్యాపారం దెబ్బతిన్నది. మరి అంటే అప్పుడు తెలియని వయసులో ఆ విధంగా దాన్ని ఆ గ్రామ అభివృద్ధి నా ధ్యేయంగా ముందుకు వెళ్ళటం జరిగింది. మరి రాజకీయంలో వచ్చిన తర్వాత అయితే అప్పుడు నేనైతే చాలా డబ్బులు పోగొట్టుకున్న లెక్క అనమాట. అప్పుడు అంటే చాలా డబ్బులు వేస్ట్ అయిపోయినాయి. ఓకే, అయినా ఆ రాతలో రాస్తే ఏది ఆగదు కాబట్టి ఆ రాతలో ఆ విధంగా రాసింది కాబట్టి తప్పకుండా అదే విధంగా ముందుకు వచ్చాను అనమాట. ఈ రాజకీయాల్లో కొనసాగేటప్పుడే మీ టొబాకో కంపెనీ కొంత నష్టాల్లోకి వెళ్ళడం జరిగింది అన్నది కొంత అది వాస్తవం. అంటే రాజకీయంలో ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే ఇప్పుడు వ్యాపారం ఎంత స్పీడో పొలిటికల్ అంతా స్పీడు. దీనికి దాన్ని న్యాయం చేయాలంటే కష్టపడాలి. కష్టపడింది ఏది అవ్వదు. ఏదో రాజకీయ నాయకుల్లాగా మనం ఇంట్లో కూర్చునో లేకపోతే ప్రజలతో మాట్లాడుకుని కూర్చుంటాం లేకపోతే ఆ విధంగా చేసినప్పుడు ఏంటంటే వ్యాపారం దెబ్బతింటుంది. కాబట్టి ఇది ఫాస్ట్ అది ఫాస్ట్ కాబట్టి రెండు కూడా ఆ ముందు తీసుకెళ్లే ఆ స్తోమత అతని దగ్గర ఉంటే ఆ రెండు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కష్టపడటమే అది ధ్యేయంగా ముందుకెళ్తే మనం ఏ స్థాయికైనా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ వ్యాపారంలో నష్టపోతున్న సమయంలోనే మీకు మీ బాబాయ్ మొహమ్మద్ జానీ గారికి కొంత విభేదాలు వచ్చాయి అని అంటుంటారు. ఏంటి మీరిద్దరి మధ్యలో వ్యాపార సంబంధాలు ఏంటి, ఎందుకు విభేదాలు వచ్చాయి? వ్యాపార సంబంధించి కానీ విభేదాలు అనేది ఇప్పటివరకు ఏమీ లేవు. కానీ బాబాయ్కి కంపెనీ పెట్టాం, బ్యాంక్ క్యాపిటల్ లోన్ ఇప్పించాం, అన్నీ చేసాం. కానీ బాబాయ్ అంటే పొలిటికల్ కాబట్టి ఆయన పవర్ ఉంది కాబట్టి ఆ పవర్ ప్రకారంగా ఆయన ఆ విధంగా దూరం వెళ్ళటం జరిగింది తప్ప విభేదాలు అనేది ఏం లేదు. కానీ ముస్తఫా ఎమ్మెల్యే అవుతాడు అన్నప్పుడు అప్పుడు విభేదాలు తారాస్థాయికి వెళ్ళిపోయి నా దగ్గర ఉండి నా ఇది చేసినాడు ఇతను ఎమ్మెల్యే అవ్వటం ఏంటా అనేది ఆయన జీర్ణించుకోలేకపోలేక నా మీద హత్య చేశాడు, మటర్లు చేశాడు అని చెప్పేసి ఢిల్లీకి ఫ్యాక్సులు పంపించేసి నాకు ఎమ్మెల్యే రాకుండా చేయడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. ఓకే రైట్, రాతలో ఉంటే వస్తుంది లేకపోతే లేదు, మన చేతి లేదు. భగవంతుడు ఏది జరగాలన్నా ఆ భగవంతుడి నిర్ణయం కాబట్టి ఆ నిర్ణయం అనుగుణంగా ముందుకెళ్తుంది. కాబట్టి జనం చాలామంది చెప్పారు మీ బాబాయ్ ఈ విధంగా మా చేత ఫ్యాక్సులు చేయించారు, ఈ విధంగా చేశాడని చెప్పేసి చాలామంది చెప్పారు. ఓకే రైట్, అయినా మనం దాని గురించి పెద్ద ఇదైనా ఎందుకంటే జీవితంలో ఎన్నో అనుభవించాను. ఎందుకంటే సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ఎన్నో అవమానాలు భరించాను. కనీసం స్టేజ్ మీద పిలవకపోయినా కూడా ఎక్కడ మనసులో బాధపడ్డాను తప్ప పైకి బాగున్నాను. ఆ విధంగా రాజకీయంలో ఎన్నో అవమానాలు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ అన్నీ తట్టుకుని ముందుకు వెళ్తేనే జీవితం తప్ప ఆ విధంగా వెళ్లకుండా ఏదో సాఫీగా వెళ్ళాలంటే మాత్రం కాదు. కానీ దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళటమే ఎవరైనా సరే, నేనైనా ఎవరైనా సరే ఆ విధంగా ముందుకు వెళ్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట. కానీ జానీతో ఉన్నటువంటి సన్నిహితులు చెప్పడం ఆ టొబాకో కంపెనీ ఫైర్ యాక్సిడెంట్లో 40 కోట్లు ఇన్సూరెన్స్ వస్తే అది ముస్తఫా ఒక్కడే తీసుకున్నాడు, మొహమ్మద్ జానీకి మాత్రం అప్పు మిగిల్చాడు అని అంటారు. అంటే నిజంగా చెప్పాలంటే జానీ గారికి ఒక 20 లక్షల రూపాయలే లోన్ ఇప్పించాను. 20 లక్షల లోన్లో మరి ఆయన 10 లక్షలు ఆయనకి ఇచ్చేసాను, వాడుకున్నాడు. ఆ 10 లక్షలు ఏంటంటే 10 లక్షలు వాడుకున్నాడు, 10 లక్షలు ఏమో పువ్వు ఏదో కాలిపోయింది. ఆ 10 లక్షలు కూడా మళ్ళీ తీసుకున్న లోన్ డబ్బులు కూడా ఆయనే వాడుకున్నాడు. అంటే లోన్ ఇప్పించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 20 లక్షలు లోన్ ఇప్పించా. 20 లక్షలు 10 లక్షలు ముందే ఆయన తీసుకున్నాడు. తర్వాత ఆ 10 లక్షలు కూడా తీసుకున్నాడు. తర్వాత లోన్ కూడా ఆ కాలిపోయిన దాన్ని కూడా అది కూడా ఆయనే మాట్లాడి ఆయన తీసుకున్నాడు. కానీ ఎక్కడ ఇప్పటివరకు ఎక్కడ తప్పు అనేది లేదు. ఒక 20 లక్షల లోన్ ఇప్పించింది, కోట్లు కాదు 20 లక్షల లోనే ఇప్పించింది అనమాట. అప్పుడు కొద్దిగా బలవంతంగా నా దగ్గర మరి ఆయన డబ్బులు ఆ విధంగా తీసుకుని చేసి ఓకే రైట్. నేను ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి వ్యక్తితో మనం ప్రయాణం చేయొచ్చు, చెడు వ్యక్తితో ప్రయాణం చేయటం ఎందుకు అని చెప్పేసి బాబా ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా దానికి నేను ముందుకు వెళ్ళాను తప్ప ఎక్కడ ఇప్పటివరకు కూడా ఒక్క చోట ₹1 ఎగ్గొట్టాడో లేకపోతే చేశాడో తప్పు చేశాడో అనేది ఇప్పటివరకు ఆ విధమైన పరిస్థితి లేదు. కానీ ఎవడి పాపలు వాళ్ళు వెళ్తాడని చెప్పేసి భగవంతుని భారం వేసి అది ఆయనకే వదిలిపెట్టేశా. కానీ ఎక్కడ ₹1 కూడా ఇవాళ మీరు కనుక్కున్నా కూడా ఆ మైనస్ అనేది నాలో ఉండదు. కానీ బాబాయ్కి కోపం ఏంటంటే వీడు ఎమ్మెల్యే అవుతాడు ఇంత ఇది అయ్యాడా అని చెప్పేసి వీళ్ళు చేశారు. కానీ రాయపాటి సాంబశివరావు గారు ఏంటంటే నన్ను తీసుకొచ్చి రంగంలో తీసుకొచ్చింది వాళ్ళు. తీసుకొచ్చిన తర్వాత నన్ను
ఆ ఆకాశం మీద తీసుకెళ్ళి ఆకాశం నుంచి వదిలిపెట్టేశారు. వదిలిపెట్టిన తర్వాత నాకు ఆ జీవితమే సర్వనాశనం అయిపోయింది. అంటే టుబాకో వ్యాపారంగా దెబ్బతిన్నాను, టుబాకో కాలిపోయింది. భగవంతుడా ఈ పరిస్థితి ఏంటా అని చెప్పేసి నిజంగా కొన్ని చోట్లయితే పొలాలకు వెళ్ళి కేకలేసి ఏడిసిన రోజులు అనమాట. మరి ఆ రోజులు రాత్రి నిద్రలేని పరిస్థితి. భగవంతుడా ఈ శిక్ష ఏ తప్పు చేశానని భగవంతుడా ఈ శిక్ష విధించావని చెప్పేసి నేను కానీ మా మిస్సెస్ కానీ చాలా బాధపడ్డాం. మరి బాధపడినా కూడా తప్పదు కాబట్టి మరి ఇక్కడ నుంచి పారిపోదాం పరిస్థితి, అది కూడా ఒకసారి మనసులో అనుకుని వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అని అనుకున్నా. రకరకాలుగా మైండ్ ఆ 3-4 నెలలు మరి బాధ అనిపించుకుంటా మళ్ళీ ఎక్కడ పని విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఆ పని చేసుకుంటూ వచ్చా. ఏ తల్లి దీవించిందో ఏ తండ్రి దీవించాడో మళ్ళీ వ్యాపార పరంగా కొంతమంది బ్యాంక్ వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల మళ్ళీ కొద్దిగా మళ్ళీ ఈ స్థాయికి ఈరోజు ఇక్కడ దాకా రావడం జరిగింది. ఈ ఇన్సూరెన్స్కు క్లెయిమ్కి సంబంధించినటువంటి విషయంలో మీకు కానీ మీ బాబాయ్కి కానీ ఏమైనా విభేదాలు ఉన్నాయి? అసలు ఏ విభేదాలు అసలు అలాంటిది ఏం లేదు. డబ్బులు కడన విభేదాలు అనేది ఏ ఒక్క 1% కూడా లేదు. అదేంటో ఆయనకే అప్పచెప్పాను, ఆయనే చూసుకున్న తప్ప నాకేం దానికేం సంబంధమే లేదు అసలు. ఎంత చిన్న కూడా పెద్దదిగా చిన్న దానిలో ఒక మూలంలో కలిపి అంతేగాని మొత్తం అంత పెద్ద ఇదేం కాదు, చాలా చిన్నది అనమాట. కాలిపోయింది చాలా చిన్నది, పెద్ద ఇదేం కాదనమాట. తర్వాత మీరు గుంటూరుకు వచ్చిన తర్వాత మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసి ముందుకెళ్తున్న నేపథ్యంలో 2004లో గుంటూరు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఆశించారు. అప్పుడు మీ తరఫున ఉన్నటువంటి సపోర్ట్ కంటే కూడా కాంగ్రెస్ హైకమాండ్కి ముస్తఫా హత్య కేసుల్లో నిందితుడు, హత్య కేసుల్లో ఒక ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు, ఇట్లాంటి లేఖలు ఫ్యాక్స్ ద్వారా ఏఐసిసి కార్యాలయానికి చేరటం జరిగింది. ఇది మీ దృష్టికి వచ్చింది అసలు? తర్వాత కొంతమంది చెప్పారు, మా వాళ్ళే చెప్పారు, ఈ విధంగా పంపించారు, ఈ విధంగా చేశారు ముస్తఫా, అందుకని సీట్ రాదని చెప్పారు. కానీ అయినా కూడా అది వదిలిపెట్టినా కూడా తర్వాత మన షబ్బీర్ అలీ గారు ఏం చెప్పారంటే, నీకు సీటు కన్ఫర్మ్, నువ్వు వెళ్ళి మన ఇక్కడ ఎమ్మెల్యేని ఒకసారి ఆయనతో అంటే ఇక్కడ ఉన్న వాళ్ళని పెద్దవాళ్ళతో మాట్లాడని చెప్పడం జరిగింది. అప్పుడు సుబాని దగ్గరికి వెళ్ళి, సుబాని గారు నేను ఇట్లా ఎమ్మెల్యే సీట్ వస్తుంది, మీలాంటి పెద్దవాళ్ళు హెల్ప్ చేయాలని చెప్పి వాళ్ళ దగ్గర వెళ్ళి అడగడం జరిగింది. అప్పుడు ఆయన దాన్ని స్పీడ్కి వెళ్ళి ముందుకు వెళ్ళిపోయి నా రాయపాటి శ్రీనివాస్ గారు వాళ్ళిద్దరూ కలిసి ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు చేశారు. కానీ రాయపాటి సాంబశివరావు గారు నన్ను నిజంగా అయితే ఇప్పుడు గురువారే అంటాను, కానీ ఆయన ఆ రోజు గట్టిగా నిలబడితే ఆ సీటు వచ్చేది. కానీ నా రాతలు లేనప్పుడు నేనేం చేయలేను కాబట్టి అది భగవంతుడి భారం వేసి వదిలిపెట్టేశాను అనమాట. ఎవరికి రాతలో రాసి పెడితే ఆ విధంగా జరుగుతుందని చెప్పేసి ఆయన మీద వదిలిపెట్టేశాను అనమాట. కానీ రాయపాటి సాంబశివరావు గారి దగ్గర మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఎందుకు ఆల్ ఆఫ్ సడన్గా ఆయన మిమ్మల్ని ఆ చివరి నిమిషంలో, ఇక ఆయనకి కూడా అప్పుడు హైకమాండ్తో మంచి సంబంధాలు ఉన్నాయి, ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల్ని ఆయన నేరుగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి, ఆయన అయితే నాకే సీటు కన్ఫర్మ్ చెప్పారు. కానీ ఈ మధ్యలో రాయపాటి శ్రీనివాస్ గారు దాన్ని మళ్ళీ చేసేసి అప్పుడు నమ్ముడు సుబాన్ గారికి ఇవ్వడం జరిగింది. లేకపోతే సీటు నాకు కన్ఫర్మ్ అనమాట, అన్ని విధాలు రెడీ చేసుకున్నా. కానీ అది మన టైం అంటే వచ్చి నోట్లో పడి కింద పడిపోయింది అనమాట. ఇక దానికి మనం ఏం చేయలేము కాబట్టి దాన్ని బట్టి వదిలిపెట్టేసి ఇక రాజకీయాల్లో జీవితంలో వెళ్ళకూడదు అని నిర్ణయించుకొని ఇక నా వ్యాపారం పరంగా 98% వ్యాపారం మీద ఉన్నాను, 2% ఏదో పొలిటికల్ ఉన్నానా లేదా అన్నట్టు చేశాను. కానీ పొలిటికల్లో చేసిన వ్యక్తులు కూడా అంటే తాడికొండ వరప్రసాదరావు గారికి కూడా కష్టపడి గెలిపించి ఒక వరప్రసాద్ ఓడించమని చెప్పేసి ఒక సూట్ కేసు తీసుకొచ్చి పక్కన పెట్టినా కూడా నేను అలాంటి తప్పు చేయకూడదు, ఒకవేళ నేను రేపు పొద్దున అక్కడ నిలబడితే నాకు ఆ ద్రోహం జరగవచ్చు అని చెప్పేసి ఆ రోజు నేను ఆ సూట్ కేసు తీసుకోలేదు. కానీ ఇంత కరెక్ట్గా పనిచేసినా కూడా ఎప్పుడు ఏ ఎమ్మెల్యేస్ అయినా కార్యకర్తకి ప్రేమతో ఆప్యాయత అనేది చూపించలేదు. అందుకనే నాకు రాజకీయ నాయకులు అంటే కొద్దిగా ద్వేషం ఉంటుంది. ఎందుకంటే ఇంత కష్టపడి పనిచేసి లక్షలు ఖర్చు పెట్టేసి పొలాల్లో వండి పెట్టి ఇంత కష్టపడి చేస్తే ఒక ఎమ్మెల్యే నన్ను కనీసం మనస్ఫూర్తిగా నన్ను రిసీవ్ చేసుకోలేదనో లేకపోతే ఆయన బండిలో తిప్పించుకోలేదనో కనీసం భుజం చేసి ముస్తఫా నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పి చెప్పలేదంటే నిజంగా నాకైతే రాజకీయ నాయకులు అంటే నాకు కొద్దిగా మనసులో బాధ ఉంటుంది అనమాట. ఎందుకంటే కష్టపడినప్పుడు కష్టపడి చేస్తున్న తర్వాత వాళ్ళని లెక్క చేయరు కాబట్టి అది నాకు అదైతే నా టైప్ ఆఫ్ మైండ్ అది కాదనమాట. మాణిక్య వరప్రసాదరావుని ఓడించమని మీకు సూట్ కేసు పెట్టిన వ్యక్తి ఎవరు? ఈ సహజంగా రాజకీయంలో రకరకాలు జరుగుతూ ఉంటాయి, అవన్నీ మనం చెప్పుకోవటం మంచిది కాదు కాబట్టి ఎవడు పాపంలో వాళ్ళు వెళ్తారు కాబట్టి అది నేను ఎవరు అనేది నేను చెప్పను. జస్ట్ ఎలా అంటే ఇప్పుడు ఇక మాణిక్య వరప్రసాదరావు అది జరిగి చాలా సంవత్సరాలు అయిపోయింది,
ఇప్పుడు చెప్పడం వల్ల కొత్తగా వచ్చే నష్టం కానీ లాభం కానీ ఏది లేదు. లేనప్పుడు బట్ అయినా మీ కూడా మనసులో ఉన్న ఫీలింగ్ని షేర్ చేసుకోవచ్చు కదా. లేదు, కరెక్టే. కానీ అలా జరుగుతుంది, రాజకీయంలో రకరకాలుగా జరుగుతుంటాయి. జరిగినా కూడా అవన్నీ సర్దుకుపోవటమే తప్ప మనం అలా చెప్పడం అనేది అది నా టైప్ ఆఫ్ మైండ్ అది కాదు. ఒక రకరకాల రాజకీయాలు రకరకాలుగా చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా అవకాశం వచ్చినా కూడా నేను చేసిన తప్పు అని చెప్పేసి నేను భావించి నా పక్కన నెట్టేసి ఆయన కోసం కష్టపడడానికి చేసినా కూడా మళ్ళీ ఓకే రైట్, ఇక ఆయన విధేయత వదిలిపెడదామని చెప్పి వదిలిపెట్టేశాను. సరే పోనీ పేరు చెప్పద్దు, సూట్ కేసులో ఎంత ఉంది? ఒక 40 లక్షలు ఏమో ఉన్నాయి. అప్పుడు నేను బాధల్లో ఉన్నాను, తీసుకోవచ్చు, కానీ ఆ పని చేయలేదు. అప్పటికే వ్యాపారంలో బాగా నష్టపడి ఉన్నాను. 40,000 ఉంటే, కానీ 40 లక్షలు ఉంటే అవి కనీసం ఒక 4 కోట్లలాగా ఉన్న అలాంటి పరిస్థితి అయినా కూడా నేను తప్పు చేస్తే రేపొద్దు నేను ఎక్కడ నిలబడితే నాకు తప్పు జరిగిద్ది అనేది ఆ ఒక్క భయం అంటే తాత వచ్చే తరతరాలని చెప్పేసి ఒకరికి ద్రోహం చేస్తే మనకు కూడా ద్రోహం జరుగుతుందనే ఉద్దేశంతో నేను ఆ పని చేయలేదన్నమాట. టొబాకోలో నష్టపోయినప్పుడు దాదాపుగా ఒక 3 నెలల పాటు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఆ తర్వాత మళ్ళీ గెటాన్ అవ్వాలి అంటే ఎక్కడ మీకు ఆధారం ఎక్కడ లభించింది? ఆధారం అనేది మెయిన్గా అంటే పారిపోదాం అనుకున్నాను. రాత్రి కనీసం నిద్ర పట్టేది కాదు. కనీసం ఏసీ వేయాలన్నా కూడా ఏసీ దగ్గర చేయి కూడా పోలేదు. భగవంతుడా ఈ శిక్ష ఎందుకు విధించావని చెప్పేసి నేను కానీ మా ఇంట్లో కానీ చాలా చాలా బాధపడ్డాను అనమాట. భగవంతుడా ఏంటి, ఏ తప్పు చేశానని చెప్పేసి. అయినా కూడా కొంతమంది భగవంతుడి స్వరూపంలో కొంతమంది వచ్చి కాపాడతారు. అదే భగవంతుడి స్వరూపంలో కొంతమంది బ్యాంక్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కొద్దిగా నన్ను సహాయం చేశారు కాబట్టి ఆ కొద్దిగా చేసి, కానీ ఇన్ని బాధలు మనసులో పెట్టుకోయిన కష్టాన్ని మాత్రం ఎక్కడ ఏమాత్రం నేను ఖాళీగా కూర్చోలేదు, కష్టపడుతూనే ఉన్నాను. ఆ పడతా కొద్దిగా అంచెలంచెలుగా ఆ విధంగా భగవంతుడి దయ వలన మళ్ళీకి నేను ముందుకు రాగలిగాను అన్నమాట. కుటుంబంలో పిల్లలకి ఇవన్నీ తెలుసా? మీరు పిల్లలు చాలా చిన్న పిల్లలు అయినా పిల్లలకి అందరికీ చెప్తుంటా, ఎందుకంటే అమ్మ మా జీవితం అలాంటిది, ఎన్నో బాధల నుంచి కష్టం నుంచి ఈ స్థాయికి వచ్చాను కాబట్టి మీరు అందరూ జాగ్రత్తగా ఉండాలి. మనం ఇప్పటికి కూడా పేదవాళ్ళే అనుకోవాలి తప్ప గొప్పవాళ్ళు అనుకోకూడదు. ఏ స్థాయికల్లా మనం కింద నుంచి వచ్చాం కాబట్టి మనం కింద అని చెప్పి పిల్లలకి కూడా అదే బోధన చేస్తుంటాను. అది పిల్లలు కూడా అదే విధంగా చెప్పినట్టు ముందుకు వెళ్తున్నారు. భగవంతుడి దేవల్ల అంతా బాగా నడుస్తుంది. కానీ పెద్ద ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ అందరిని నెట్టుకుని రావాలనేది నా కోరిక, నా ఆశయం. ఎందుకంటే ఒక తమ్ముడు లో స్టేజీ ఉండి నేను హై స్టేజీ ఉంటే అది న్యాయం ఎక్కడ, అది న్యాయం కాదనే ఉద్దేశంతో తమ్ముళ్ళందరూ ఒకే లెవెల్లో ఉండాలి, వాళ్ళు బాగుండాలనేది ఆ కోరిక, ఆశయంతో ముందుకు వెళ్తున్నా. తమ్ముళ్ళందరికీ కూడా ప్లాట్లు కొనిపెట్టాను. వాళ్ళు కూడా మంచి నాలాంటి ఇల్లు కట్టాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలనేది నా ఆశయం. ఆ ఆశయాన్ని ఎప్పుడు భగవంతుడు నెరవేర్స్తాడో అది వేచి చూడాలి. ప్రధానంగా 2004లో టికెట్ అది జారిపోయిన తర్వాత మళ్ళీ మీరు వ్యాపార పరంగా బిజీ అవ్వడం, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదురు 2009లో కూడా మళ్ళీ ఒకసారి ప్రజారాజ్యం పార్టీ తరఫున ముస్తఫా పోటీ చేయబోతున్నాడు అన్నటువంటి వార్తలు కూడా వచ్చాయి. వచ్చిన వాస్తవం, అది వాస్తవం. అది రమ్మని చెప్పారు. చెప్పినా కూడా నేను దానికి సుముఖంగా లేను. రమ్మని చెప్పి చాలా ఇది చేశారు. కానీ దీనికి సంబంధించి మన నా టొబాకో సంబంధించిన ఒక ఉన్నాడు, ఫ్రెండ్ ఉన్నాడు. అతను సార్ ఏంటి ఇలా చెప్తుందంటే, ఇంత ఇంత రిస్క్ పడుతున్నావు, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళకూడదు, వెళ్ళావంటే మాత్రం నా కంపెనీ రావద్దని చెప్పి ఆయన గట్టిగా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అందుకని దాంతో బ్యాక్ అయిపోయాను. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు గురువు ఉండాలి కాబట్టి నాకు అతను మంచి ఒక ఫ్రెండ్లీగా ఉండేవాడు కాబట్టి ఆయన సలహా తీసుకుంటే నువ్వు వ్యాపారం చేసుకో, ఇప్పుడు బాధపడుతున్నావు, మళ్ళీ పొలిటికల్ వద్దని చెప్పాడు. దానివల్ల బ్యాక్ అయిపోయి నా వ్యాపారం ఏంటో నేనే దాన్ని చేసుకుంటూ వచ్చాను. కలిసారా చిరంజీవిని కానీ ఆయన ప్రతినిధులు? చిరంజీవిని కలవలేదు, కానీ ఈ మామూలుగా అంటే వాళ్ళంతా కలయిక అంతా దీంతో వాళ్ళని కలవలేదు. మామూలుగా వెళ్ళాను తప్ప వాళ్ళు కలవడం అనేది లేదు. మళ్ళీ 2014 ఆల్మోస్ట్ అంటే 10 ఇయర్స్ గ్యాప్, 2004 తర్వాత 2014 అప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలి అన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఆలోచన అనేది నాకైతే రాలేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జిల్లాకి పర్యటనకి వచ్చారు. వచ్చినప్పుడు ముస్తఫా పార్టీలో అని చెప్పేసి మన ఆర్కే గారు ఫోన్ చేయడం జరిగింది. నేను ఇప్పుడు రాను, నా బాధలో ఉన్నాను, నేను పరిస్థితి రాను అని చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడ కొంతమంది నువ్వు పార్టీలో రావాల్సిందే, నీకు సీటు గ్యారెంటీ అని చెప్పారు. చెప్పిన తర్వాత ఓకే అని చెప్పేసి ఒకసారి హైదరాబాద్ వెళ్ళాను.
వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు కన్ఫర్మ్ అని చెప్పారు. చెప్పిన తర్వాత అంటే మళ్ళీ ఒక 5-6 నెలల తర్వాత నువ్వు అప్పుడు పిలిస్తే రాలేదు అని చెప్పి వాళ్ళు చెప్పి మళ్ళీ ఇంకో అతను పిలిపించేసి నువ్వు రా అని చెప్పారు. అయినా వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ సమన్వయకర్తలు ఇద్దరికి వాళ్ళని వేశారు. నేను ఒక కార్యకర్తగా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా మళ్ళీ నాకు సరైన పరిస్థితులు అనుకూలించలేదు. ఒక కార్యకర్తలాగానే ఉన్నా కూడా ఎన్నో బాధలు అనుభవించా, ఎన్నో రిస్క్ అనుభవించా. ఎక్కడ నా వెళ్ళినప్పుడు నన్ను ఎక్కడో దూరం నెట్టేవాళ్ళు, నువ్వు సమన్వయకర్త కాదు అని చెప్పి దూరం నెట్టేవాళ్ళు. లేదు, ఒకవైపు నుంచి వాళ్ళు ఈ విధంగా అంటారు, అంటే రకరకాలుగా అంటారు. అయినా ఒక అతను నన్ను రాత్రిపూట ఫోన్ చేసి నన్ను కొద్దిగా ఇబ్బందికరంగా మాట్లాడినప్పుడు అతను నాకు ప్రజారాజ్యంలో వద్దన్న వ్యక్తి మళ్ళీ అతనే ఫోన్ చేసి నువ్వు రాజకీయాల్లో వెళ్ళు అని చెప్పేసి అతనే చెప్పాడు. కాబట్టి మళ్ళీ ఆయన ఇది తీసుకొని ఆ రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి తిట్టిన వ్యక్తి మరి దాన్ని బట్టి అప్పుడు నేను ఒక డిసైడ్ అయిపోయి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కూడా పార్టీలో చేర్చుకోవడం కూడా చాలా కష్టంగా దాంట్లో వెళ్ళాను. తర్వాత బస్సు ఎక్కడానికి ఎన్ని ఇబ్బందులు అంటే నిజంగా భగవంతుడు నాలాంటి బాధలు ఏ పగస్తుడు వద్దనేది నా ఆలోచన విధానం. ఎందుకంటే అన్ని బాధలు అన్ని రిస్కులు పడి దాంట్లో ముందుకు వెళ్ళడం జరిగిందనమాట. మీకు అర్ధరాత్రి 12 గంటలకు వచ్చినటువంటి ఫోన్ కాల్ పొలిటికల్గా ఎంటర్ అవ్వద్దన్నటువంటి బెదిరింపు కాలా, లేదంటే ప్రెషరా? అంటే వ్యాపారం గురించి వచ్చింది. అంటే పొలిటికల్ గురించి సంబంధం లేదు దానికి. వ్యాపారం గురించి కొద్దిగా ఏదో ఫంక్షన్ చేస్తే ఆ ఫంక్షన్కి జస్ట్ పిలవలేదని చెప్పేసి నన్ను నువ్వు అట్లా చేస్తావా, నేను అట్లా ఇట్లా అట్లా అని చెప్పేసి నన్ను కొద్దిగా ఇది చేశారు. జస్ట్ అదే మాట తీసుకెళ్ళి ఒకళ్ళకి నేను చెప్పాను, సార్ పరిస్థితి ఇట్లా ఉంది సార్ అంటే, లేదు నువ్వు పొలిటికల్ వెళ్ళిపో అని చెప్పాడు ఆయన. దీంతోనే మళ్ళీ నేను పొలిటికల్కి దీంట్లో మళ్ళీ కొద్దిగా స్ట్రాంగ్గా ముందుకెళ్ళాను. ఆ స్ట్రాంగ్ వెళ్ళటం కూడా ఎన్నో బాధలు అనుభవించా, ఎన్నో రిస్క్ అనుభవించా సీట్ కోసం. ఎందుకంటే ఒకసారి ముందుకెళ్ళిన తర్వాత వెనక రావాలనేది అది నాకు ఆ టైప్ అలవాటు లేదు. కాబట్టి అది సావో బతుకు తేల్చుకోవాలనే ఉద్దేశంతో దానికి వెళ్ళాను. ఎన్నో రకరకాలైన బాధలు, కనీసం 36 గంటలు ఒక బండిలోనే తిరిగాను. 36 గంటలు తిరిగాను అనమాట. అంటే ఆ సీటు కోసం అన్ని తిప్పలు పడ్డా, అన్ని బాధలు పడ్డా. మరి జగన్మోహన్ రెడ్డి గారి దయ వలన, మరి ఆ కొంతమంది పెద్దవాళ్ళ దయ వలన, ఆ భగవంతుడి దయ వలన ఆ సీటు చివరి క్షణంలో మరి ఇద్దరు సమన్వయకర్త ఇద్దరు. కానీ నాకు ధైర్యం ఏంటంటే ఈసారి వస్తుందనేది నాకు నమ్మకం. ఒకవేళ అది రాకపోయినా కూడా కొంతమంది వచ్చి టీడీపీలో రా, నీకు సీట్ కన్ఫర్మ్ ఉంది, నువ్వు రమ్మని చెప్పేసి వాళ్ళు కూడా ఒకవైపు నుంచి వాళ్ళు బీరుస్తున్నారు, ఒకవైపు నుంచి వీళ్ళు ఆల్రెడీ కండువా వేసుకున్నాను అన్నీ మళ్ళీ అట్లా అని చెప్పి అలా బ్యాలెన్స్లో ఉంది. ఒకవేళ ఇటు రాకపోతే అటు వెళ్ళే వాడిని మాత్రం వాస్తవం అనుకుంటాను. అది ఆ టైప్లో అలా ఉంది పరిస్థితి. అంటే ఏదంటే ఇప్పుడు ఈ టైం అయిపోతుంది, ఏదో విధంగా ఎమ్మెల్యే అవ్వాలా అనేది మెయిన్ కాన్సెప్ట్తో ముందుకెళ్ళారన్నమాట. ఇంతకీ ఆ బెదిరించిన వ్యక్తి ఎవరు? ఈ రకరకాలు జరుగుతూ ఉంటాయి. దీనికి మనం ఇప్పుడు ఇందాక ఒక సూట్ కేసు వచ్చింది, ఆ వ్యక్తి ఎవరు అనేది చెప్పలేదు, సస్పెన్స్ కొనసాగిస్తుంది. అవును. ఇప్పుడు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది, ఇక్కడ కూడా సస్పెన్స్ కొనసాగి. రాజకీయాల్లో రకరకాలు జరుగుతుంటాయి. ఇప్పుడు ఏదో మీరు అడిగారు కానీ ఉన్న వాస్తవం చెప్పుకొస్తున్నారు. రాజకీయాల్లో రకరకాలుగా జరుగుతుంటాయి, రకజ కింద పైన అట్లా ఇట్లా జరుగుతుంటాయి. కాబట్టి ఇవన్నీ సహజంగా జీవితంలో ఎన్నో రకాలు జరుగుతుంటాయి. ఇవన్నీ సహజమే. ఎందుకంటే ఎవరికైనా ఏ వ్యక్తికైనా సహజంగా ఒక తీపి గుర్తులాగా ఇవన్నీ గుర్తులు అనమాట. ఆ గుర్తులు మీ ముందు ఉన్నట్టు కాబట్టి ఉన్నది చెప్తాను అనమాట. అది ఎవరు జస్ట్ అది దానికి వదిలిపెట్టదు అంతే. ఆయనకి ఆ భగవంతుడి మీద భారం వేసి భగవంతుడు నువ్వు చూసుకో. నేను ఏదైనా కూడా నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టినప్పుడు నేను అడిగేది ఒక్కడనే, ఆ భగవంతుడా నువ్వు చూసుకోమంట. కానీ వాడు ఏం చేయను, వాడు ఎంత నన్ను ఇబ్బంది పెట్టినా కూడా నేనేం చెప్పను, భగవంతుడా నువ్వు ఉన్నావు కాబట్టి. ఎందుకంటే ఆ భగవంతుడి సాయంతో ఈ స్థాయికి వచ్చాను కాబట్టి ఏదైనా భగవంతుని భారం వేసి ముందుకెళ్తాను తప్ప నేను ఎవరికి ఏదో చేయాలని ఏం చేయను. ఆ భగవంతుడే నాకు దిక్కు. ఆ దిక్కు భగవంతుడు స్థాయి కాబట్టి ఈ స్థాయికి రాగలిగా, లేకపోతే ఈ స్థాయికి వచ్చేవాడిని కదా నేను. కాబట్టి అది కూడా భగవంతుని భారం వేసి ముందుకెళ్ళాలన్నమాట. భగవంతుడిని బాగా నమ్ముతారని అన్నది బాగా తెలుస్తుంది మీకు. ఉంగరాల్లో అంటే ఉంగరాల్లో భగవంతుడు లేడు, ఇది మామూలుగా వేసుకున్నాను అనమాట. అంటే నోటికి వాటిని నమ్ముతారా మీరు? భగవంతుని నమ్ముతా. ఈ టైప్ ఆఫ్ ఇవి పెట్టుకుంటే, ఉంగరాలు పెట్టుకుంటే ఎవరో మీలాంటి వాళ్ళు పెట్టుకోమంటుంటారు. ఓకే రైట్, పెట్టుకోవడం నష్టమే ఉంది, దాంట్లో తప్పేం లేదు. దాన్ని మీరు నమ్ముతారా లేదా అంటే కొద్దిగా పెట్టుకోమని చెప్పిన తర్వాత మరి వినాలి కాబట్టి. అందుకని చూడండి, ఎక్కడ ఒక బంగారం లేదు. అంటే ముస్లిం సంబంధించి బంగారం పెట్టుకోకూడదు అనేది అది ముస్లిమ్స్ లాలో సంబంధం అది. కాబట్టి నేను బంగారం పెట్టలేదు, ఓన్లీ రాగి ఉంగరాలు పెట్టాను. కాబట్టి అది అంటే
భగవంతుడి సిద్ధాంతం మీద 95%, అంటే 5% 95% భగవంతుడి రూల్స్ మీద, సిద్ధాంతాల మీద అదేవిధంగా ముందుకెళ్తుంటారు అనమాట. సో మీరు జాతకాలని అంటే ఈ రకమైనటువంటి వీటిని కూడా అంటే అవకాశం ఉంటే నమ్ముతారు? నమ్ముతా, నమ్మాలనిపిస్తే నమ్ముతారు. నమ్ముతా అంటే చూస్తా, అంటే నమ్ముతా అంటే వినటానికి వినాలా, అంటే ఎవరు చెప్పినా వింటాను, మీరు చెప్పినా వింటా, వాళ్ళు చెప్పినా వింటా, చెప్పి అన్నీ విని నేను ఏం చేయాలో అదే చేస్తాను తప్ప దాన్ని ఆయన చెప్పింది నేను పాటించను. నా మనసులో 10 మంది వింటాను, నేను అనుకున్నది అదే చేస్తాను అనమాట. సో మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్తే 2014లో కూడా మీకు అంత ఈజీగా ఏం టికెట్ రాలేదు. అవును. వైసీపీలో మీ టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి మీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు. ఆ టైంలో టీడీపీ ఒక పెద్ద ప్రయోగం చేసింది. 2 మేజర్ కమ్యూనిటీ వర్గాలు పోటీ పడుతున్నప్పుడు ఒక బీసీ వర్గానికి ఇస్తే ఆటోమేటిక్గా గెలిచిపోతాం అన్నటువంటి ఆలోచనలో ఒక అభ్యర్థిని, బీసీ అభ్యర్థిని అక్కడ నిలబెట్టారు. ఎట్లా జరిగింది ట్రయాంగిల్ ఫైట్? అంటే ఫైట్ అయితే చాలా ఘోరమైన ఫైట్ అనమాట. ఎందుకంటే నేను సీటు వస్తుందనే ఉద్దేశంతో నేను చాలామంది దగ్గర వెళ్ళి, అయ్యా నేను సీటు వస్తుంది మీరు హెల్ప్ చేయండి అని చెప్పి ఒక అరగంట వాళ్ళ షాపుల్లో కూర్చున్నాను, వాళ్ళందరితో మాట్లాడాను. నీకే ముస్తఫా అని చెప్పారు. చివరికి వాళ్ళ మనిషికి నిలబడ్డప్పుడు వాళ్ళు లేదులేరా ఈసారి లేదులేరా వదిలిపెట్టరా మాకని చెప్పడం జరిగింది. అయినా కూడా అంత నా కష్టం, ఎక్కడ కూడా కష్టంలో మాత్రం వెనకంజ వేయలేదు. ఏదైనా గెలవాలనేది మెయిన్ కాన్సెప్ట్. కనీసం 50 ఓట్లతోనైనా గెలుస్తాననే నమ్మకం. ఆ నమ్మకంతో కనీసం పండుకోవాలన్నా 2 గంటలకి వచ్చేవాడిని, మళ్ళీ 5:30కి మళ్ళీ బయటకు వెళ్ళేవాడిని. అంటే కష్టం అంటే మామూలు కష్టం కాదు అది నిజంగా ఏ అభ్యర్థికైనా అంత కష్టం ఉండకూడదు అనేది నా ఆలోచన. అంత ఘోరమైన కష్టం అంట. ఆ కష్టంలో కూడా మరి మన ముస్లిమ్స్ సంబంధించినదైతే మనవాడలే కదా, 20 సంవత్సరాల నుంచి మనవాడే ఉన్నాడు, గెలుస్తాడనేది గెలుస్తాడని అనుకున్నారు. కానీ మధ్యాహ్నం 4 o'clock కౌంటింగ్, మన ఎలక్షన్ జరుగుతూ 4 o'clock కాడ నుంచి కొద్దిగా ముస్లిమ్స్ కొద్దిగా హై స్పీడ్కి వెళ్ళారు. కానీ నన్ను ఓడించడానికి ఇక్కడ అనేక రకాలైన, అంటే ఏంటి, ముస్లిమ్స్ అని, హిందూస్ అని ఆ విధంగా కూడా తీసుకొచ్చారు. ఎన్ని ఇది చేసినా కూడా ఆ భగవంతుడి సహకారంతో నేను బయటపడగలిగాను. మరి 4 గంటలకైతే ఆల్రెడీ 3500 మెజార్టీ వాళ్ళే ఉన్నా కూడా మా మిస్సెస్ వచ్చి నేనైతే ఓడిపోతానని అనుకున్నాను. కానీ ఆమె కొద్దిగా కన్నీళ్ళు పెడితే జీవితంలో మా నాన్న చెప్పేవాడు, ఎంత కష్టమైన ఎంత ఇదైనా కూడా పోరా ఏమైంది అనేవాడు. అందుకని ఆమెకు ఒకటే మాట చెప్పాను, జీవితంలో ఇది పెద్ద లెక్క కాదు, ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చాను కాబట్టి ఓడిపోయినా కూడా దీని గురించి లెక్క చేసే పని లేదు, పదా అని చెప్పేసి ముందుకెళ్ళా. ఎలాగంటే అక్కని విన్నని చెప్పారు. అది భగవంతుడి దేవన్న నేను గెలవడం జరిగింది. అది చెప్పేస్తున్నాను. ఎంత మెజార్టీతో గెలిచారు? 3500 మెజార్టీతో గెలవడం జరిగింది. ముస్తఫా 3500 ఓట్ల మెజార్టీతో గెలిచారు అని ప్రకటించగానే ఏమనుకున్నారు మీరు? భగవంతుడి మీద భారం వేసి ముందు భగవంతుని వెళ్ళి నమాజ్ చదువుకుని భగవంతుడు 2 చేతులు ఇచ్చి, భగవంతుడా నువ్వు చాలా నాకు న్యాయం చేసావు, నేను నమ్ముకున్నందుకు నన్ను గెలిపించే భగవంతుడా, నీ వల్లే తప్ప నా వల్ల జరగలేదు, ఇది అంతా నీ వల్లే జరిగిందని చెప్పేసి భగవంతుని ప్రార్థించుకున్నాను. అంటే ఏంటి మీ ఆస్పిరేషన్? ఎమ్మెల్యే అవ్వటం వల్ల ఏమి సాధించాలనుకుంటున్నారు? ఎమ్మెల్యే అవ్వడం వల్ల సాధించేది అనేది నా లెక్క అయితే ఇప్పటివరకు ఏమీ లేదు. కానీ 10 మందికి న్యాయం చేయగలుగుతాను అనేది ఒకటి ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే ఉంది, దానికి సంబంధించి ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక ఆమె వచ్చింది, వచ్చేసి ఎమ్మెల్యే అయిన 10 రోజులైంది. నడుచుకుంటా 3 కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వచ్చి అయ్యా మా అబ్బాయిని మా ఆయన తీసుకెళ్ళాడయ్యా అని చెప్పేసి 8 రోజులు అయిందయ్యా అని చెప్పేసి ఏడుస్తూ వచ్చింది. వాళ్ళు చాలా పేదవాళ్ళు, వాళ్ళు కనీసం వాళ్ళ నాన్నకి ఇంత గడ్డలగిస్తుంది, అంటే మరీ ఇంత పూర్ అనమాట. మరి ఆ అవకాశం నాకు ఎట్లా వచ్చిందంటే, ఒక ఆవు దూడ కనబడకపోతే ఏ విధంగా ఆవు గంతులేసిద్దో ఆ విధమైన పరిస్థితి వచ్చింది. ఇమ్మీడియట్లీ ఎక్కడ ఫోన్ కొట్టి టక కనీసం ఒక్క 4-5 రోజుల్లో ఇది ఛేదించేసేసి టెక్కన అమ్మ ఆ పిల్లని తీసుకొస్తుంటే నిజంగా ఆమె ఆనందం ఎంత ఆనందం అంటే, నిజంగా జీవితంలో ఈ ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ ఒక్క పని చేస్తే చాలు అని చెప్పేసి ఆ మనసు ఆ విధంగా, అంటే ఎమ్మెల్యే అవ్వటం వల్ల ఏంటంటే 10 మందికి న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. మరి అధికారులు కూడా చెప్పిన మాట వింటారు కాబట్టి ఎమ్మెల్యే అవ్వటం 10 మందికి న్యాయం చేయొచ్చు. అంతేగాని దీనివల్ల మనకేదో మన కోసమే అనేది అది కాదు. కానీ 10 మందికి న్యాయం చేయటం మాత్రం అది వాస్తవం అని చెప్పి అనుకుంటున్నాం అన్నమాట. 2014 ఎన్నికల్లో గెలిచిన తర్వాత
ఆల్మోస్ట్ అంటే 2014 ఎన్నికల్లో అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ బట్ అన్ఫార్చునేట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. మీరు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వచ్చింది ఎమ్మెల్యేగా. ఈ 3 ఏళ్లలో కాన్స్టిట్యున్సీ గురించి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మీరు సాధించిన ప్రగతి ఏంటి అంటే ఏం చెప్పుకుంటారు? నేను సాధించిందైతే నా మనస్సాక్షికి అయితే చాలా సాధించినట్టు నా లెక్క అనమాట. నాకు కావాల్సింది నేను తలకాయ వంచైనా సరే నేను పనులు చేయించుకోవాలా. నేను టీడీపీ కాదు, కాంగ్రెస్ కాదు, వైఎస్ఆర్ కాదు, ఏ పార్టీ అయినా సరే నా నియోజకవర్గం కోసం నేను పనులు చేయాలని చెప్పేసి ప్రతి ఆఫీసర్ని కూడా చక్కగా మాట్లాడి చక్కగా చేసుకుని అయ్యా బాబు అని చెప్పేసి నేను తలకాయ వంచైనా సరే ఈ గుంటూరు నగరంలో వాటర్ ఎటు వస్తాయి ఎటు పోతాయి, వాటర్ వర్షాలు పడితే ఏ కాలనీలు ఒక్కొక్క కాలనీ అయితే 3 అడుగులు నీళ్ళు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో ఎటు నుంచి ఎటు నీళ్లు మళ్ళించాలా అనేది, ఎందుకంటే 2 టౌన్లో ఉన్న వాటర్ అంతా 1 టౌన్లో వస్తుంది. దీన్ని కొన్ని చోట్ల మార్చేసి ఎటు నీళ్లు పోరా ఆ నీళ్లు ఆ విధంగా చేశాం. ఇంకా గుంటూరు నగరంలో చేయాల్సింది చాలా ఉంది. పరిశుభ్రత గురించి చాలా తీసుకున్న కొన్ని 1500 డబ్బాలు పెట్టేచ్చా. ఎందుకంటే చెత్త ఎక్కడ రోడ్డు మీద కనబడకూడదు, వర్షం మన గాలి వస్తే వెళ్ళి కాళ్ళలో పడకూడదని చెప్పి 1500 డబ్బాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి కొంతమంది నాయకులు ముస్తఫా డబ్బాలు పెట్టాడు, ఈ డబ్బాలు ఉండకూడదని చెప్పేసి మొత్తం మళ్ళీ తీపిచ్చారు. మళ్ళీ తీసేశాను, మళ్ళీ ఇప్పుడు పెట్టాను. అంటే నాకేంటంటే మనం వెళ్ళిన తర్వాత ప్రజల ముందు వెళ్ళిన తర్వాత ఓట్లు ఏ విధంగా దండం పెట్టి అడుగుతామో, ఏ విధంగా మనం చెప్తామో కనీసం 90% అయినా అదే విధంగా చేయాలనేది నా తపన, నా ఆరాటం. అదేవిధంగా నిరంతరం నగరం కోసం నా కృషి నేను చేస్తూ ఉన్నా. వాటర్ సంబంధించి కానివ్వండి, లేకపోతే రోడ్డు సంబంధించి కానివ్వండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వచ్చి 3 సంవత్సరాలు ఈ 3 సంవత్సరాలు నేనేం చేశాననేది నేను తలుచుకుంటే నా మనస్సాక్షిగా నేను చాలా పనులు చేసినట్టు లెక్క అనమాట. అంటే అపోజిషన్లో ఉండ కూడా నా పనులు నేను సాధించా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. కానీ ఎవరైతే మేజర్ కమ్యూనిటీ మిమ్మల్ని బలపరిచిందో మీ ముస్లింలకు సంబంధించి వాళ్ళకి చేయాల్సినంత బెనిఫిట్ చేయలేకపోయాడు ముస్తఫా అనేది అది వాస్తవం. అది నేను కూడా కొన్ని చోట్ల విన్నాను, అది వాస్తవం. అది అంటే నేను బయట చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. అది ఏం చేశానో లేదో అది కొద్ది మందికి తెలుసు. ముస్లిం సంబంధించిన మైనారిటీస్కి అది ఏం చేశానో చెప్పుకోకూడదు కాబట్టి నేను చెప్పుకోను. అది నా వంతైతే నేను చాలా చేసినట్టు. కానీ ఆ రాజకీయ నాయకుడిలాగా ఆ విధంగా ఉండడు అనేది కొంతమంది అంటుంటారు. కానీ నేను ఆ రాజకీయ నాయకుడిగా ఉండాలని ఇది నా కోరిక, నా ఆశయం కాదు. నేను ఎందుకంటే ఒక వర్కర్లాగా పనిచేయాలా, ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు గుంటూరు నగరానికి ఒక వర్కర్లాగా పనిచేస్తా అని చెప్పి పనిచేస్తున్నాను తప్ప నేను రాజకీయ నాయకులాగా ఉండాలా, 10 మంది వెనకేసుకొని ఒక ఏదో పెద్ద హీరోలాగా ఉండాలనేది నా టైప్ ఆఫ్ మైండ్ కాదు. కానీ కొంతమందికి ఏంటంటే ఆ టైప్గా ఉండాలనేది వాళ్ళ కోరిక, వాళ్ళ ఆశయం. కానీ నేను ఆ విధంగా ఉండడానికి నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు. నేను నగరాని కోసం ఏం చేస్తున్నానో ఏం చేయట్లేదు అనేది అది భగవంతుడు తెలుసు. నేను చెప్పుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మనం పని చేస్తే అది అప్పుడు ఇంకోటి ఉంది. మా వాళ్ళు కొంతమంది ప్రతి పని కూడా కొబ్బరికాయ కొట్టు అది కొట్టారు. కొబ్బరికాయ కొట్టడం దానివల్ల ఏమవుతుందంటే అది అపోజిషన్ వాళ్ళకి ఏమవుతుందంటే అది వాళ్ళకి ఎత్తి చూపించారు, ఆ ముస్తఫా ఇది చేస్తున్నాడు వీళ్ళు నొక్కడని చెప్పి నొక్కుతారు. కాబట్టి మనం పని చేస్తే అది ప్రజల్లో చెప్పుకోనండి నా నియోజకవర్గానికి పనులు జరిగినాయా లేదా అనేది అది నా మనస్సాక్షిగా ప్రజలకు కూడా అది ఉంది. కొంతమందిలో మాత్రం ముస్తఫా మరి ముస్లిం సంబంధించి కొంతమందితో కొద్దిగా అనేది అలా కొద్దిగా విన్నాను. కానీ అది కూడా ఎలాంటిది లేదు, అంత బాగానే ఉంది. ఉన్న దాంట్లో లాక్కొస్తున్నాం. ఇక్కడ ఒక పొలిటీషియన్గా మీరు చేసిన పనిని మీరు చెప్పుకోకపోతే అది వచ్చే ఎన్నికలకు మీకు అదే పెద్ద అవరోధంగా ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. అంటే చెప్పుకోవటం అంటే అది దాన్ని చెప్పుకోవటం వల్ల మనకి దానివల్ల ఏం చెప్పుకుంటాం అన్నీ చూస్తాం. నాకు ఏ వార్డులో పనులు జరుగుతున్నాయి, అక్కడ ప్రజలు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. ఏం చేశారన్న ప్రజలు కొంతమంది తెలుసు. కొన్ని ధైర్యంతో కొన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని, నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని కొన్ని ధైర్యంతో కొన్ని చేసిన పనులు ఉండే ఆ పనులు నేను బయటకు ప్రపంచానికి చెప్పాల్సిన పని లేదు. దానివల్ల ఏంటంటే కొద్దిగా రకరకాలు ఉంటాయి కాబట్టి నేను చెప్పను. నా ఉన్నంత మట్టుకు మాత్రం నా నియోజకవర్గం సంబంధించి చాలా పనులు ప్రతి చోట ఎక్కడ మాట ఇచ్చానో ఆ మాట ప్రకారంగా కష్టపడి కాళ్ళలో ఏళ్ళలో పట్టుకొని నేను చేసుకొచ్చాను. ఏదో 1-2 పనులు ఉండే తప్ప మ్యాక్సిమం నేను చేసినట్టు అనమాట. అది ప్రజలకు తెలుసు. లేక కొంతమంది ముస్లిమ్స్ అయితే కొంతమంది ఎంత ఎక్కువ కొంతమంది మాత్రం కొద్దిగా అది అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళు కొద్దిగా అన్హ్యాపీగా ఉన్నారనేది తెలుసు. అది వాళ్ళని కూడా అది పెద్ద సమస్య కాదు. దాన్ని కూడా నేను చేసుకున్నాను. వాస్తవంగా పని చేశానా లేదనేది ప్రజలందరికీ తెలుసు. ముస్తఫా సొంత డబ్బైనా ఖర్చు పెడతాడు, వాడు ఎక్కడ చేయి చాపడం అనేది కాదు వాడు. ఎందుకంటే ముస్లిం సంబంధించి యూనివర్సిటీలో
లెటర్ పెట్టేసేసి ముస్లిం భాషకు సంబంధించి అరబీ అక్కడ మనం చేయడం జరిగింది, ఎక్కడ మన యూనివర్సిటీలో చేయడం జరిగింది. అలా కొన్ని చేసాం, కొన్ని చేయలేని కాదు, కొన్ని చేసాం. కానీ అవి చెప్పుకోవడం వల్ల ఏమవుతుంది, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏంటంటే దాన్ని మళ్ళీ ఇంకా నన్ను ఆ కింద నెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అవి చెప్పుకోవాల్సిన పని లేదు. పైన భగవంతుడు చూస్తున్నాడు. భగవంతుడు అనుకుంటే ఏదైనా జరిగిద్ది. కానీ ప్రజలు ఏముండి ఇవాళ కొద్దిగా అంటే ముస్తఫా మంచిగా ఉంటారు, ఏదైనా కొంచెం జరిగితే ముస్తఫా చెడ్డ ఉంటారు. కానీ ఇది కాదు, అది భగవంతుడికి మెచ్చాలనే ఉద్దేశంతో ఆయన దీంతో నేను ముందుకు వెళ్తున్నాను అనమాట. భగవంతుని భారం ఏదైనా నాకు జరిగేది అంత భగవంతుడే అనేది ఆయన మీద భారం వేసి ముందుకు వెళ్తున్నాను అనమాట. ముస్తఫా పని చేస్తున్నాడు అని తెలిస్తే అపోజిషన్ తొక్కాలని చూస్తుంది అని అంటే అధికార పక్షం. కానీ వైసీపీ శ్రేణుల్లో ఉన్న ఒక అనుమానం ఏంటంటే ముస్తఫా మా పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ మంత్రులతోటి ఎమ్మెల్యేలతోటి చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారని. తిరగాల, వాస్తవం. ఏ ఎమ్మెల్యే అయినా సరే అట్లే తిరగాల్సిందే. తిరగకపోతే ఎట్లా పనులు ఎట్లా అవుతాయి? అప్పుడు క్రెడిబిలిటీ ఏమైపోదు. మీకోసం ఒక నియోజకవర్గం సంబంధించి ఒక నాయకుడిగా నేను ఉన్న మొదటి వ్యక్తి నేనుగా ఉన్నప్పుడు నా నియోజకవర్గం సంబంధించి సమస్య తీర్చడానికి నేను ఎక్కడికైనా, ఎందుకంటే 10 మంది పిల్లలు ఉన్నప్పుడు తండ్రి కూలికెళ్ళో నాలికెళ్ళో ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టాల్సిన బాధ్యత వాడి మీద ఉంది. కాబట్టి ఆ విధంగా నియోజకవర్గ అభ్యర్థి కోసం నేను పాటుపడాల్సిందే, తప్పదు. అది ఎవరు వద్దన్నా కాదన్నా కూడా ఇప్పుడు చూడండి, ఆ మాట అన్నారు కదా, నేను టీడీపీలో రమ్మని చెప్పారు, వెళ్ళానా? నేను బాధల్లో ఉన్నా, కష్టాలు ఉన్నాయన్నా వాళ్ళు రమ్మని చెప్పారు, వెళ్ళలేదు కదా. నేను నా పార్టీ, నా పరిస్థితి, నా నియోజకవర్గం అంతే అంతమాటికే రాగా. అంతేగాని వాళ్ళకు తిరిగినంత మాత్రాన మనం ఏదో జరిగిందనేది జరిగిపోతుందనేది అది వాస్తవం కాదని చెప్పేసి నేను నమ్ముతున్నాను అన్నమాట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికార పక్షం మీద ఒక పోరాటం చేస్తున్నాడు వైసీపీ తరఫున. మీరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ ఈ మంత్రులతో కలవటం ఇవి చేయటం వల్ల ఒక రాంగ్ సిగ్నల్ వెళ్ళటం లేదా? రాంగ్ సిగ్నల్ ఎప్పుడు వెళ్ళదు. మంచి మనిషి ఎందుకంటే వాళ్ళ పక్కన కూర్చున్నంత మాత్రాన వాళ్ళ మనిషి అయిపోతాననేది అనుకోవటం అనేది, అది అనుకునే వాళ్ళు కొద్దిగా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎక్కడ పోరాడాలి అక్కడ పోరాడుతున్నా, ఎక్కడ చేయాలి అక్కడ చేస్తున్నా. అంతేగాని వాళ్ళ దగ్గర ఎందుకు వెళ్తున్నాను, నా నిజం సంబంధించిన నిధులు ఇవ్వండి, నాకు సహాయం చేయండి అని చెప్పి ఇస్తున్నా. మొన్నటిదాకా ఇప్పుడు వరకు నా ఎమ్మెల్యేకి సంబంధించి ఎమ్మెల్యే నిధులు ఇప్పుడు దాకా టీడీ ప్రభుత్వం ఇవ్వలేదు. మళ్ళీ కొన్ని ఈ సంబంధించి హార్ట్ పేషెంట్స్ కానీ ఏదైనా కానీ సీఎం ఫండ్ మొన్నటిదాకా నాకు ఇచ్చారు, ఆనందం. ఈ మధ్యలో కొద్దిగా ఒక 2 నెలల నుంచి కట్ చేశారు. అట్లా అంటే పన్ను సాధించడం కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం. ఇప్పుడు ప్రజలు అంటారు, నువ్వు ఏం చేసావు మాకు అంటారు. రేపు పొద్దున వాళ్ళకేం సమాధానం చెప్పాలి నేను? రేపు పొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ప్రజలకి ఏదో ఒక చిన్న పెద్ద పని చేయాలి. నేను అక్కడ తలకాయ వంచైనా సరే వీళ్ళకి పనులు చేయాలి. పనులు చేసినప్పుడే వీళ్ళు పర్వాలేదు మస్తు పని చేశా అంటారు. కానీ పార్టీకి సంబంధించి ఏదైనా మైనస్ ఏంటంటే మైనస్ అవడానికి ఎక్కడ లేదు కదా. వాళ్ళు పార్టీలో వెళ్తే ఇది, లేకపోతే వాళ్ళు పద్దాగా వాళ్ళు తిరుగుతారు. కాదు, నా పని కోసం నా అవకాశం నేను వెళ్తాను, పని చేసుకుని పక్క వచ్చేస్తాను. అంతేగాని వాళ్ళతో తిరగటంత మాత్రాన అది కాదు. ఏ నాయకుడైనా సరే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత పార్టీ గత ఎలక్షన్లో వాళ్ళు వేరు వీళ్ళు వేరు, కానీ గెలిచిన తర్వాత మనమంతా ఒకటేలాగా ఉండాలనేది నా కోరిక, నా ఆశయం అన్నమాట. కానీ మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఈ వాదన వినిపించట్లేదు. కేవలం ప్రభుత్వం మీద ఒక ఆరోపణ చేస్తున్నారు. నియోజకవర్గంలో నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి మా నియోజకవర్గానికి నిధులు ఇవ్వటం లేదు అని. అది వాస్తవం అన్నమాట. అది 100కి 100 రూపాయలు కానీ ఇవ్వట్లేదు. అది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను ఏ విధంగా తల్లి కడుపులో నుంచి వచ్చానో వాళ్ళు అదే విధంగా తల్లి కడుపు నుంచి వచ్చారు కదా. అందరికీ సమానంగా చూడాలి కదా. మరి చూడకుండా మీరు మీ వాళ్ళకే నిధులు ఇస్తుంటే మా వాళ్ళకి నిధులు ఇవ్వకపోవడం అంటే అది చాలా తప్పు, అది చాలా రాంగ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకి ఏ పనులు చేయొద్దు, వాళ్ళు వస్తే వాళ్ళ ఫైళ్ళు పక్కన పెట్టండి అనేది కరెక్ట్ కాదు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ విధంగా చేయలేదు. అందరికీ సమానంగా చూశారు, సమానంగా పనులు చేశారు తప్ప ఈ విధమైన అలవాటు అనేది వాళ్ళు చేయలేదు. అంటే వాళ్ళకి ఎవరికి రాని నిధులు ముస్తఫా గారికి మాత్రం ఎట్లా శాంక్షన్ అవుతుంది? అంత శాంక్షన్ అదే బిరుజు. అమ్మ ఇప్పుడు ప్రేమతో అమ్మ అని పెడుతుంది, నువ్వు అన్నం పెట్టుమని చెప్పడం కన్నా అమ్మ అన్నం పెట్టమంటే ఆ విధంగా ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమతో ఇవాళ నాకు సంబంధించిన నాయకులు అందరూ కూడా ముస్తఫాని వదిలిపెట్టేయండి, వాడు అందరి వాడు అంటారు. నేను అందరి వాళ్ళకి, ఎందుకంటే గతంలో తాడికొండ సర్పంచ్ ఉన్నప్పుడు కూడా విప్లవాదం పనులు చేశానంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి 25 lakhs నాకు ఇచ్చారంటే ఎందుకు ఇచ్చారైనా? అక్కడ టీడీపీ గట్టి మనుషులు ఉన్నారు. మరి అలాంటి 25 lakhs ఇచ్చారు అంటే ఆ ప్రేమ ఆప్యాయత మనం చూసినప్పుడు, కలిసిమెలిసి ఉన్నప్పుడు నేను ప్రతి దాంట్లో వెళ్తాను. నాకేం లేదు, తప్పేం లేదు. నేను ఇప్పుడు మన టీడీపీలో రమ్మన్నారు, ఎంత ఆశ పెట్టారో ఎంత ఆశ పెట్టలేదో, ఏం జరిగిందో ఏం జరగలేదో అయినా కూడా నేను ఎందుకు వెళ్ళలేదు? నేను నా పార్టీ నమ్ముకున్న పార్టీలో నేను
టికెట్ రాని టికెట్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళ వైపు ఉండాలా, అది న్యాయంగా ఉండాలనే ఉద్దేశంతో నేను దీంట్లోనే ఉన్నాను తప్ప వాళ్ళతో కలిసి ఉండడం మాట నేను ఉంటాను. అది కూడా ఎప్పుడు చెప్తాను అనమాట. నేను అందరితో కలిసి ఉంటాను, నా పనులు చేసుకుంటాను. అంతేగాని వాళ్ళతో విభేదాలు పెట్టుకుని దూరం అవ్వాలనేది కోరిక కానీ ఆ టైప్ ఆఫ్ మైండ్ కానీ నాలో మాత్రం లేదనమాట. గుంటూరు నియోజకవర్గంలో ఎస్పెషల్లీ తూర్పు నియోజకవర్గంలో సమ్మర్లో రాగానే ముస్తఫా గారు ఒక వాటర్ మినరల్ వాటర్ని డిఫరెంట్ ఏరియాస్లో అందిస్తూ ఉంటారు, ఒక సోషల్ యాక్టివిటీ లాగా. అయితే అందులో ఆ నీళ్లు తాగిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా తీయగా ఉన్నాయి, చాలా చల్లగా ఉన్నాయి అంటున్నారట. ఏంటి అంత స్వీట్గా ఉండటానికి? అంటే మినరల్ వాటర్ అనమాట. కొప్పరావులో ఒక మినరల్ వాటర్ ఓపెన్ చేశాను, అది పాడైపోయింది. ఇప్పుడే మీ దాని పక్కన ఇంకో వాటర్ ప్లాంట్ ఉంది, దాన్ని కూడా ఎన్నో రోజుకి ఎన్నో తిప్పలు పెడుతుంది. అది కూడా దాన్ని కూడా ఇది చేసేసి ఇంకో ప్లాంట్ మళ్ళీ ఇంకోటి ఏర్పాటు. ఎందుకంటే అది కూడా భగవంతుడు ఇచ్చిన ఒక వరం అనమాట. నీళ్లు ఈ విధంగా నేను సప్లై చేయడం అనేది అది భగవంతుడు ఇచ్చిన వరం. ఆ వరం ప్రతి పేదవాడు వచ్చి 2 లీటర్లు నీళ్లు తీసుకెళ్తుంటే నాలో ఎంతో ఆనందం అనమాట. ఆనందం నిజంగా భగవంతుడు ఇంత పెద్ద నాకు మంచి ఒక అవకాశం ఇచ్చావు భగవంతుడు అని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాను నేను. అంటే హాస్పిటల్లో పెట్టాను, హాస్పిటల్లో ఇవాటికి 365 రోజులు నీళ్లు కంటిన్యూ అవుతుంది. అంటే హాస్పిటల్ వచ్చిన వాళ్ళు పేదవాళ్ళు, ఏమాత్రం డబ్బు ఉన్నా కూడా హాస్పిటల్కి ఎవరు రారు. మరి అలాంటి అక్కడ చాలామంది నీళ్లు తాగుతుంటే నాకు ఆనందం. డబ్బు అంటారా, ఇవాళ వస్తుంది, రేపు డబ్బు శాశ్వతం కాదు. జీవితంలో మనం ఒకరికి సాయం చేయటం అదే మన ఆశనం. కాబట్టి ఆ వాటర్ని ఆ విధంగా మెయింటైన్ చేసుకుంటూ మినరల్ వాటర్ చేసుకుంటూ ఆ విధంగా అది దానివల్ల నాకు ఉపయోగం ఏంటంటే ఆ భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు ఎల్లవేళలో నా మీద ఉంటాయి. అదేవిధంగా ఇప్పటికీ 8 సార్లు మరణం దగ్గరకు వచ్చిపోయింది, కానీ ఇప్పటివరకు ఏం జరగలేదు. అంటే ఆ భగవంతుడు నన్ను కాపాడాడు కాబట్టి నేను ఇలాంటి పనులు నా చివరి శ్వాస వరకు, అలాగే మా కొడుకు కూడా నాన్న నువ్వు ఉన్నంతకాలం కూడా ఈ వాటర్ని ఇట్లా కొనసాగించు, మనం గంజి తాగినా కూడా 10 మందికి మనం ఉపయోగపడటం పనులు చేయాలి. ఎందుకంటే మా నాయనమ్మ చెప్పింది, నాన్న జీవితంలో అహంకారం అనేది నీ దగ్గర రానివద్దు, నువ్వు ఏ స్థాయికి వెళ్ళినా కూడా తలకాయ వంచే బతుకు, పెద్దవాళ్ళని గౌరవించు, పెద్దవాళ్ళ మాటలు విను అని చెప్పి కొన్ని మాటలు చెప్పింది. కాబట్టి అదే మాటల ప్రకారంగా ఇవాళ కూడా అదే సాగుతున్నా. అదేవిధంగా ఇవాళ నేను ఎమ్మెల్యేని నేను అనుకోవట్లేదు, జనం అనుకుంటున్నాను, నేను ఎమ్మెల్యే అనుకోవట్లేదు. వన్ ఆఫ్ ద వర్కర్ లాగా పనిచేస్తున్నా, వర్కర్ లాగా ఉంటున్నా. అదేవిధంగా ముందుకు వెళ్ళాలని నా ఆశయం, నా కోరిక. ఇప్పుడు తాజాగా మీ నియోజకవర్గంలో నీళ్ల రాజకీయం మొదలైందట మీకు, మీ ప్రత్యర్థి వర్గానికి. అవును, ఇది జరుగుతుంటాయి సహజంగా. ఈ స్కీమ్ అనేది నేనైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఎక్కడా చూడలేదు ఈ విధంగా. అంటే నేను ఏ పని చేస్తున్నా కూడా, అంటే నేను చేయడం కదా భగవంతుడు నాకు చేపిస్తుంటాడు. అదేవిధంగా బడేపురంలో ఒక చోట బోర్ వేసేసి మరి 2.5 కిలోమీటర్ వాటర్ ఇచ్చానంటే అది కూడా చాలా పెద్ద పని అనమాట. అది డబ్బులు నిధులు గవర్నమెంట్ శాంక్షన్ చేయకపోయినా నేను నా సొంత నిధులతో పెట్టేసిన తర్వాత ఏదో ఇచ్చారో సచ్చారో ఆ విధంగా అది అయిపోయింది. అదేవిధంగా ఇది కూడా భగవంతుడు నాకు సంఘం కల్పించాడు కాబట్టి ఈ విధంగా నేను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి నా ప్రత్యర్థి వర్గం కూడా పెడితే మంచిది, ఎందుకంటే ఇలాగ ముందుకు చాలామంది రావాలి. ఎందుకంటే ఇవాళ గుంటూరులో నేను సంతోషిస్తున్నాను, నాలాగా నీళ్లు పెట్టాలనే కోరిక, 10 మందికి సాయం చేయాలనే కోరిక. ఇవాళ అక్కడ చూస్తుంటే కొన్ని డబ్బాలు పెట్టి వాటర్ బయట పెట్టారు. నిజంగా నా స్ఫూర్తి తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్నవాళ్ళని చూసుకుంటారు తప్ప లేని వాడిని ఎవడు చూడరు. అలాంటి లోకం అలాంటి తయారైపోయింది ఇది. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరు ముందుకు రావాలి, నీళ్లు పెట్టాలి, ప్రతి పేదవాళ్ళకి సాయం చేయాలి, పేదవాళ్ళ జీవితంలో వెలుగునివ్వాలి. ఇవాళ పరిస్థితి చూస్తే మీరు ఎక్కడ చూసుకున్నారు లేదు, ఒక 100 రూపాయలు దానం చేయాలంటే వాళ్ళ వల్ల కాదు. అదే పార్టీ పెట్టుకుందామంటే 10,000 రూపాయల మందు తీసుకొచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఈ విధమైన పరిస్థితి మారి 10 మందికి హెల్ప్ చేయాలి, 10 మందికి సేవ చేయాలనేది నన్ను చూసి నేర్చుకొచ్చి కొంతమంది ముందుకు రావాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అన్నమాట. అంటే మిమ్మల్ని చూసి ముందుకు వస్తే మంచిదే, కానీ మీరు పెట్టినవి తీసేసి మేము పెట్టుకుంటాం అనేది రాజకీయం. పెట్టనేయండి, అది వాళ్ళు ఎన్ని రాజకీయాలు, అదే జీవితంలో ఎన్నో అవమానాలు పడ్డా, ఎన్నో బాధలు పడ్డా, నేను దేనికైనా గాంధీ సిద్ధాంతంతో ముందుకెళ్తాను తప్ప నన్ను తీసినంత మాత్రం నాకేం జరిగింది నాకేమో పక్కన పెట్టుకుని హాయిగా భగవంతుడు చెట్టుకు నేను ఉన్న చోటని ఇక్కడ తీసే ముస్తఫా అన్నా. ఎందుకంటే నేను ఎక్కడ కూడా రెట్మతంగా వెళ్ళను. ఓకే నువ్వు తీయమన్నావు, తీసి పక్కన పెట్టేసా, వాళ్ళు అక్కడ పెట్టుకుని నన్ను నష్టమే నాకు. ఇప్పుడు మనం అది ఎట్టా ఇది జనానికి తెలుస్తుంది ముస్తఫా ఎలాంటి వాడు, మనస్తు ఎలాంటిది అని చెప్పేసి. చూడు ఇంత నీళ్లు పెట్టాడు, ఈ విధంగా పెట్టాడు, మరి ముస్తఫా ఫ్రిడ్జ్లు వాళ్ళు తీసేయమన్నారు, తీసేశాడు, చూడు పాపం ఎంత మంచివాడు. అది ఆ జనం నుంచి వస్తుంది సౌండ్. వీళ్ళు తీనంత మాత్రాన నేను తీసినంత మాత్రాన నాకు ఒరిగేది నష్టం లేదు. కాబట్టి ఏంటంటే అది ప్రజలు దాన్ని బట్టి వాళ్ళు ఊహించుకుంటారు.
కాబట్టి దానివల్ల నాకు నష్టం లేదు. ఇంకా చాలామంది ఆ విధమైన రావాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అనమాట. అయితే ఈ నీటి రాజకీయం వల్లనే కేవలం ముస్తఫాకి ఓట్లు పడుతుందని ప్రత్యర్థి వర్గం భావిస్తుంది. అంటే నీటి అది కరెక్టే, అదే మెయిన్ భగవంతుడే ఈ నీటిని ఏర్పాటు చేసింది కూడా ఆయనే. ఆయన నాకు ఒక ఐడియా ఇచ్చాడు, ఆయన ఒక ప్లాన్ ఇచ్చాడు, దాని విధంగా నేను పెట్టగలను. లేదా నేను పెట్టేవాడిని కాదు. ఎవరో చెప్పారు ట్యాంకులతో నీళ్లు పెట్టాయి అన్నారు, కాదు నేను చెప్పేసి నేను ఈ విధంగా పెట్టాను. అదేవిధంగా గుంటూరు నగరంలో ఈ స్వచ్ఛ భారత్ అనేది స్వచ్ఛంగా ముందు నేను మొదలుపెట్టా. ఎందుకు మొదలుపెట్టానంటే నేను నా స్వలాభం కోసం మొదలుపెట్టాను. నాకు జనం ఓట్లు వేస్తారనే ఉద్దేశం నేను మొదలుపెట్టా. తర్వాత మోడీ గారు స్వచ్ఛ భారత్ తర్వాత ఆయన తీసుకొచ్చారు. కాలువలు చండాలమైన కాలువలు నేను 20-30 మందిని పెట్టేసి కాలువలు క్లీన్ చేసుకుంటా. జనం అనుకున్నారు ఇదేంట్రా ఎమ్మెల్యే అంటే ఇది పిచ్చోడేంట్రా ఈ కాలువలు చేసుకొని చెప్పారు. అదే ఇది మరి స్వచ్ఛ భారత్ అనేది మోడీ గారు పెట్టారు. అందుకని ఏంటంటే మనం చేస్తున్న పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవటమే, తర్వాత దాని రిజల్ట్ అనేది తర్వాత అది ఆయన భగవంతుడు ఇస్తాడు. మీకైనా నాకైనా ఇక్కడ రావటం అన్నా ఆయన ఇదే తప్ప అది నాది గొప్పతనం కాదు, మీ గొప్పతనం కాదు, అది భగవంతుడి ఆజ్ఞ ఉంది కాబట్టి మనం ఎందుకు ఇక్కడ కూర్చున్నాం అనమాట. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చాలామంది ఆఫీస్లో కూర్చొని కార్యకర్తలతో మాట్లాడుతూ ఉంటారట. మీరేమో పొద్దున్న 8ంటికి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతారట ఏంటి? అవును, వాస్తవం. అంటే పనిచేసే మనస్తత్వం. ఎమ్మెల్యేలు అంటే వెనక 10 మంది కూర్చొని ఏదో పెద్ద నేను ఎమ్మెల్యే అని చెప్పేసి హీరోలాగా అని చెప్పేసి యాక్ట్ చేస్తుంటారు. నేను ఆ విధంగా చేయడానికి నా మనసాక్షి ఒప్పదు. ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేల దగ్గర 3-4 ఎమ్మెల్యే దగ్గర ఉంటే చివరికి నాకు మిగిలింది చిప్ప తప్ప ఏం మిగలేదు. నన్ను వాడుకుంటారు, వదిలిపెట్టేస్తారు. ఏ ఎమ్మెల్యే అయినా సరే కార్యకర్తని ఆ విధంగా వాడుకుని తీర్పు చేస్తారు కదా. కానీ నా సిద్ధం అది కాదు. వాళ్ళు కూడా బాగుండాలంటే వాళ్ళు ఏదో ఒక పని చేయాలి, మేము ఏదో ఒక పని చేయాలి. ఆ పని చేసినప్పుడే మనకు గుర్తింపు వస్తుంది. నేను పొద్దున్న లెగిసానంటే నగరంలో వెళ్తాను, ఏ చోట ఏ ప్రాబ్లం ఉంది, ఎక్కడ ప్రాబ్లం ఉంది అంతా ఫోన్ తీసుకున్నా వెంటనే ఏఈతో కానీ డిఈతో అందరితో మాట్లాడతాం, ఆ సమస్య పరిష్కారం చేస్తుంటాం. అంటే పనులు కావాలి నాకు, అంతేగాని ఊరికి ఎమ్మెల్యే అని చెప్పి ఇంట్లో కూర్చొని సోది మాటలు చెప్పుకుంటా వాడు అలాంటి వాడు ఈడు ఇలాంటి వాడు అనేది కాదు. మనం పని చేయాలి. మీరు పని చేయండి, నేను పని చేస్తా, అవకాశం వచ్చినప్పుడు నా సహాయాన్ని తప్పకుండా చేస్తా అని చెప్పి చెప్తాను. ఎందుకంటే ఈ విధంగా అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు కొంతమంది అంటుంటారు, అరే ఆ ఎమ్మెల్యే దగ్గర ఉన్నాను 5 సంవత్సరాలు పనిచేశాను, నాకు చివరికి రూపాయి మిగలేదు, సర్వనాశనం అయిపోయాను, చాకరీ చేసేవాడు, ఆ మాట నాకు రాకూడదు. కాబట్టి అదే స్థాయి నుంచి నేను వచ్చాను కాబట్టి వాళ్ళు కూడా మంచి వాళ్ళకు ఉండాలి. మీ వ్యాపారాలు చేసుకోండి, ఎవరిని నమ్మొద్దు. ఎవరు నమ్మితే 1,00,000 ఇస్తాడు, 50,000 ఇస్తాడు, 10 సార్లు చెప్పుకుంటాడు, అది కాదు కావాల్సింది. మీ సొంత కాళ్ళ మీద నిలబడాలని చెప్పేసి నేను అదే చెప్పాను. అదేవిధంగా ఇవాళ అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఆనందంగా ఉంది, నడుస్తూ ఉంది. నాకు అవకాశం వచ్చినప్పుడు నాకు నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు నేను ద్రోహం చేయను. ఎందుకు చేయనంటే నేను బాధలు పడ్డాను కాబట్టి ఆ బాధలు రేపు పొద్దున వాళ్ళు పడకూడదనే ఉద్దేశంతో ముందుకు వెళ్తాను అనమాట. ఇంకా వేరేది ఏంటనమాట. 2019 ఎన్నికల్లో ముస్తఫా పోటీ చేస్తారా, వాళ్ళ అమ్మాయి పోటీ చేస్తుందా? 2000 రాతలు రాస్తుంటే ఎవ్వడు దాన్ని కాదనలేదు. రాత మెయిన్ భగవంతు రాత. నేనైతే నా మనస్సాక్షిగా నేను చేయాలని కోరిక ఉంది. తర్వాత పరిమాణాలు ఏ విధంగా ఉంటాయో మనకు తెలియదు కాబట్టి దాన్ని బట్టి ఏ విధంగా ముందుకు వెళ్తాం చూడాలి. మరి ఏం జరిగిందో చూడాలి. అంటే ఈ మధ్యకాలంలో ఒక 2-3 సార్లు మీ అధినేత జగన్మోహన్ రెడ్డి నీకంటే మీ అమ్మాయి చాలా పొలిటికల్గా ముందుకు వెళ్తోంది, ఈసారి టికెట్ ఆ అమ్మాయికి ఇద్దామన్నారట. అవును, చెప్తుంటారు. ఎందుకంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది అంటుంటారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదో అంటుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు 100 రూపాయలు చాలా ఫ్రీగా నవ్విస్తా ఆ విధంగా ఈసారి మీ అమ్మాయికి ఇస్తే బాగుంటుంది, ఒక ముస్లిమ్స్ మహిళ అనేది ఇప్పుడు ఎవరు రాలేదు, ఆ విధంగా ఆమె మన ఇదిగా ఉంది, చాలాగా ఉంది, ఆమె ఇద్దామని చెప్పారు. ఓకే ఇవ్వండి సార్ అని చెప్పాను. నాకేంటి ఇప్పుడు ఎవరికి ఇచ్చినా మరి పని నేను వ్యాపారం చూసుకున్నా ఇవ్వనివ్వండి, ఇబ్బంది లేదు. దాని గురించి మనం ఇదవ్వాల్సిన పని లేదనమాట. మీ అమ్మాయితో మాట్లాడారా దీని గురించి? మా అమ్మాయి ఉంది, ఇప్పుడు ఇచ్చినా తీసుకుని రెడీగా ఉంది మా అమ్మాయి. అంటే పొలిటికల్గా ఇంట్రెస్ట్, అంటే ఆమె పొలిటికల్లో బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఆ పొలిటికల్లో వెళ్ళాలని కోరిక ఉంది. ఓకే రైట్. ఎవరి కోరిక ఇప్పుడు మా అమ్మాయికి ఉంది, మా తమ్ముడు కూడా ఉంది వెళ్ళాలని కోరిక, ఎమ్మెల్యే వాడి కోరికలు అందరికీ ఉంటాయి. కానీ ఆ భగవంతుడు ఇవ్వాలి కదా, ఆయన రైట్ చెప్పాలి కదా. కాబట్టి చూద్దాం ఆ పరిస్థితి బట్టి ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి ముందుకు వెళ్దాం. ఏముంది. ముస్తఫా గారు, గుంటూరు 1లో అంటే మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మాయా బజార్ అని ఒక ఇది ఉందట. అక్కడికి వెళ్ళగానే ఏ వాహనం అక్కడ పెట్టినా 10 నిమిషాల్లో దాని పార్ట్లన్నీ మాయం చేసేస్తారు అని అంటుంటారు. అది వాస్తవమేనా? అది వాస్తవం మాత్రం కాదు. కానీ ఆ విధంగా దాన్ని ఆ మాయా బజార్ ఆ పేరుంది కాబట్టి ఆ విధంగా చెప్తారు తప్ప
అది వాస్తవం కాదు. మీరు చూస్తున్నారు కదా ఏం జరుగుతుంది. ఇప్పుడు ఓన్లీ ఎక్కడో నుంచి సామాన్లు తీసుకొని ఎక్కడో తీసుకొచ్చి అమ్ముకుంటారు తప్ప వాళ్ళు ఆ విధంగా చేస్తారనేది మాత్రం కాదు. ఎందుకంటే ఇవాళ కూడా నేను చూశాను ఈ మధ్యలోనే చాలాసార్లు చాలామంది అక్కడెక్కడ బళ్ళు కొనుక్కొచ్చుకొని వాళ్ళు పౌలు కొట్టుకుని వాళ్ళ జీవన ఆధారం కోసం తప్ప ఆ విధంగా జరుగుతుందనేది ఇవాళ వరకు నా కళ్ళతో నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు అనమాట. అదంతా ఏంటంటే ఆ మాయా బజార్ అనేది ఆ విధంగా జనంలో ఆ విధంగా పోతుంది తప్ప అలాంటి వాళ్ళని ఎవరు లేదు. వాళ్ళు కష్టపడి పనిచేసి వాళ్ళు బళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు మన ఉంది గవర్నమెంట్ సంబంధించి చాలా బళ్ళు ఉండే, పట్టుకున్న బళ్ళు ఈ బళ్ళు ఉండే, ఆ పాటలు పాడి తీసుకొచ్చేసి వాళ్ళు అక్కడ ఏ పాటలు చేసి ఆ విధంగా అమ్ముకుంటారు తప్ప ఆ విధంగా వాళ్ళు చేయటం అనేది ఇప్పటివరకు నేనైతే చూడలేదు, నేను వినలేదు. కానీ మీకు మరి అట్లా అనిపిస్తుందేమో, కానీ అట్లా అనుకుంటారు, అది మాత్రం కాదు. అంటే మాకు అనిపించడం కాదు, మీరు ఇట్లాంటివి వినే ఉంటారు. మాయా బజార్ అనగానే అక్కడ ఏదో జరిగిపోతూ ఉంటుంది, ఏదో పేరు అట్లా వచ్చింది, ఆ పేరు అట్లా మాయా బజార్ అని పేరు అట్లా వచ్చింది. కానీ అలాంటిది ఎందుకంటే ముస్లిం సంబంధించి 95% తప్పు చేయడానికి ఎవరు ముందుకు రారు. ఎందుకు రారు అంటే ముస్లిం సంబంధించి 5 పూట్ల నమాజ్ చదివి పొద్దున పూట కూర్చున్నప్పుడు నువ్వు తప్పు చేస్తే ఈ పక్క రాస్తారు, మంచి చేస్తే ఈ పక్క రాస్తారని చెప్పేసి దాంట్లో ప్రత్యక్షంగా 5 నిమిషాలు చెప్తారు. వాళ్ళ మాట్లాడిన తర్వాత ఎవరు కూడా తప్పు చేయడానికి ముందుకు రాలేడు. కాబట్టి ఎందుకంటే మనం సత్యం పోయిన తర్వాత మనం శ్మశానంలో పాములు వస్తాయి, కరుస్తాయి, చేస్తాయి, ఈ విధంగా అవుతుంది, ఈ విధంగా చెప్పి ఎన్నెన్నో ఆ మాటలు భయపడి తప్పు చేయాలంటే ఎవరు ముందుకు రారు. మరి అట్లా తప్పు చేయలేరు అనేది నా మాట. అసెంబ్లీలో అడుగుపెట్టారు, ఎమ్మెల్యేగా అసెంబ్లీని చూస్తూ ఉన్నారు, ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా. జగన్మోహన్ రెడ్డి మీద అధికార పక్షం ఏకపక్షంగా దాడి చేస్తోందని భావిస్తున్నారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని డిఫెన్స్ చేయలేకపోతున్నారు అనుకుంటున్నారు? లేదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తున్నారు. కనీసం మాట్లాడటానికి అవకాశం ఇవ్వాలి. మాట్లాడటానికి అవకాశం ఇవ్వట్లేదంటే అది తప్పు వాళ్ళది. ఎవడైనా చూడండి, మీరు ఎవడైనా చిన్నపిల్లని ఏదైనా అడిగినప్పుడు, చిన్నపిల్లని పెద్ద అడిగినప్పుడు ఇచ్చారనుకోండి, వాడు గప్చుగా ఉంటాడు. కానీ వీళ్ళు ఎంతసేపు మాట్లాడాలన్నా కూడా ఎవరైనా రాజకీయ నాయకులు అంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా అనుభవం ఉంది. ఈ అనుభవంలో ఏం మాట్లాడుతాడో మాట్లాడని అని చెప్పేసి మైక్ ఇచ్చినప్పుడు ఏమైంది మాట్లాడితే. ఇప్పుడు చూడండి తెలంగాణలో ప్రభుత్వం, తెలంగాణ చూడండి ఎంత సాఫీగా నడుస్తుందో. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఏంటండి, ఒక్కసారి అండి, 2 సార్లు అండి, ఓకే హైదరాబాద్ చేశారంటే చేశారు, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు అదే విధంగా చేస్తున్నారంటే అసలు ఎంత మటుకి న్యాయం ఇది? ఇప్పుడు తప్పో ఒప్పో మాట్లాడినండి, ప్రజలు తెలుస్తూ ఉంటుంది. ఎంతసేపుడికి మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఇదైతే చాలా రాంగండి. ఈ విధంగా రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినా కూడా మేము ఆ విధంగా చేయడానికి మాత్రం మేము లేదు. మాట్లాడితే ఇప్పుడు విమర్శ వచ్చినప్పుడే దాన్ని తెలుసుకున్నప్పుడే దాన్ని ఇప్పుడు ఏదైనా వజ్రాన్ని స్నానబట్టినప్పుడే అది మెరుస్తుంది. కనీసం మీరు స్నానబట్టుకుని పక్క పెట్టుతుంటే మీరు అసలు అది కరెక్ట్ కాదు. అది అనేది ప్రభుత్వం చేస్తున్న ఇది మాత్రం కరెక్ట్ కాదనేది అది నేనైతే ఆ విధంగా నమ్ముతాను. కానీ అసలు జగన్మోహన్ రెడ్డి చేసేవన్నీ అసత్య ఆరోపణలు, ఒక్కదానికి ఒక ఆధారం లేదు. ఇటీవల జరిగిన పుల్లారావు మంత్రి విషయంలో హాయ్లాండ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో సిబిఐ విచారణ కావచ్చు, సిట్టింగ్ జడ్జి విచారణ కావచ్చు, సభా సంఘానికి సంబంధించినటువంటి విచారణ కావచ్చు, దేనికైనా సిద్ధమే అని ప్రభుత్వం అన్నప్పుడు ప్రతిపక్షం పారిపోయింది అన్న విమర్శ రాలేదా? అంటే ప్రతిపక్షం పారిపోయిందనే లేదు, చాలా ఉండే కాబట్టి సిట్టింగ్ జడ్జితో ఇచ్చేయమని చెప్పారు. వాస్తవాన్ని బయట పెట్టారు. అది తెలుసుకొని మీరు సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మీకుంది. దాన్ని గలడ చేసేసి అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు కనీసం ఒక 5 నిమిషాలు మాట్లాడితే బయట అంటే అట్లా మైక్ కట్ చేయడం అనేది న్యాయమని చెప్పండి. అరే 2 నిమిషాలు మాట్లాడితే మైక్ కట్, అరే ఇది ఏంటండి ఇది నిజంగా చెప్తే ఇది చాలా అన్యాయం అనమాట. చాలా మైక్ ఇవ్వలేదు, మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు విచారణకు ఒప్పుకొని ఉండొచ్చు. ఒప్పుకున్నాం కదా, ఎవరు కాదన్నారు? రెడీ అన్నాం కదా, మేము రెడీ ఉన్నాం. అందుకనే కదా ఆ 2 రోజులు దాని గురించి ఎందుకు మేము రెడీ అన్నాం. కానీ వాళ్ళు ముందుకు రాకపోతే మనం ఏం చేస్తాం? మనం రెడీ అని చెప్పి మాట్లాడతానికి అవకాశం ఇవ్వాలి కదా. ఇప్పుడు జీవితంలో రాజకీయ నాయకులు తప్పులు ఒప్పులు జరుగుతుంటాయి, సహజం జరుగుతుంటాయి. నా అనుభవంలో ఏ రాజకీయ నాయకుడినా కొన్ని తప్పులు అట్లా ఇట్లా తెలిసి జరుగుతుంటాయి. దాన్ని కరెక్ట్ చేసుకుని బాధ్యత ఉంది. ఆ కరెక్ట్ చేసుకోకుండా ఎంతసేపటికి మైక్ కట్ అంటే మీరు ఎందుకు అసెంబ్లీ ఎందుకు పెట్టారండి? ప్రజా సమస్యల గురించి చర్చించుకోవడానికి, మనం మాట్లాడుకోవడానికి, ప్రజల సమస్యలు అక్కడ వివరించి దానికి ప్రతిఫలం పొందడానికి వెళ్తాం. అరే మీరు అసెంబ్లీ పెట్టిన తర్వాత కనీసం మాట్లాడితే అవకాశమే లేదు. మీరేమో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిగా ఏదైనా మనం ఎక్కువ అనుకున్నాం,
కొద్దిగా అవకాశం ఇవ్వండి, ఏం మాట్లాడుతూ మీరు వినండి. వినకుండానే మీరు మైక్ కట్టంటే ఎవరికైనా కోపం రాదండి చెప్పండి? ఒకసారి ఉంటుంది, 2 సార్లు 3 సార్లు ఉంటాయి, తర్వాత మైక్ ఇవ్వతే కోపం రాదా? వాస్తవం కాదా చెప్పండి? అది మాత్రం కరెక్ట్ కాదు. అది వాళ్ళు టీడీపీ సంబంధించిన నాయకులు దాన్ని మార్చుకోవాలా. మార్చుకొని ఈసారైనా సరే మా ప్రజా సమస్యల గురించి మాట్లాడటానికి అవకాశం ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి తప్ప ప్రతిపక్ష నాయుడు గొంతు నొక్కడం అనేది అది కరెక్ట్ కాదు. కనీసం వాళ్ళకి ఇచ్చారు, కనీసం మేము మాట్లాడినా కూడా వాళ్ళు 2 నిమిషాలు అంటారు, టక్ అంటారు. అరే ఎవరెవరితో మాట్లాడిస్తారు, మాతో అది తాతబొచ్చ తరతరాలు. ఇవాళ మీరు ఉంటారు, రేపు ఇంకోళ్ళు ఉంటారు, రేపు ఇంకోళ్ళు ఉంటారు. కానీ మనం పరిపాలన చేసే విధానం మంచిగా చేయాలి తప్ప ఏదో మీ చేతుల్లో అవకాశం అని చెప్పి మీ ఇష్టాన్ని చేస్తే అది ఎప్పుడు శాశ్వతం కాదు. ఏది కూడా ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. ఎప్పుడు ఉంటామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. కాబట్టి బతికినంతకాలం మంచిగా పోవటం అనేది మనం ఇచ్చేయాలి. ఇప్పుడే చూస్తున్నాను, మీరు అక్కడ చూడండి, తెలంగాణ ప్రభుత్వం ఎన్ని గంటలు ఇస్తుందండి, వాళ్ళు హాయిగా చక్కగా వింటున్నారు, చక్కగా సమానం చెప్తారు. ఆ విధంగా ఉండాలి తప్ప ఆ విధంగా లేకుండా ఊరికి ఏదో మనం చెప్తే ఎట్లా? వైసీపీ ఎమ్మెల్యేలు పోడియం దగ్గరికి వెళ్ళి నినాదాలు ఇవ్వడానికి తప్పితే ఏ అంశం గురించి మాట్లాడే అవకాశం వాళ్ళ పార్టీ అధినేత వాళ్ళకి ఇవ్వటం లేదు. ఎంతసేపటికి ఆయనే మాట్లాడాలని చూస్తూ ఉంటారు. లేదు లేదు లేదు. ఎందుకు వెళ్తున్నామండి? ఎందుకు వెళ్తున్నాం? ఇప్పుడు మా కోపాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? మీరు మైక్ ఇస్తే మేము ఎందుకు వెళ్తాం? మా మాట వింటే ఇప్పుడు 10 నిమిషాలు మైక్, ఒక 5 నిమిషాలు ఇవ్వండి నా మైక్ అన్నాం, 2 నిమిషాలు మైక్ ఇవ్వమన్నాం, 3 నిమిషాలు మైక్ ఇవ్వమన్నాం. మీరు ఎన్ని నిమిషాలు మైక్ ఇవ్వకపోతే ఇక పోడేం చేయకుండా మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? మీరే న్యాయం చెప్పండి. ఇప్పుడు మైక్ ఇస్తే అక్కడ వెళ్ళాల్సిన పని లేదు కదా. ఓకే, ఏం మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అనుకోండి, హాయిగా మాట్లాడేవాళ్ళం. అలా కాకుండా ఇవ్వకున్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం? దానికన్నా వేరే మార్గం లేదు మనకు. ఇప్పుడు మేము అక్కడ ఎందుకు వచ్చామండి? 100 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు ఎందుకు వచ్చామండి? ఇక్కడ అసెంబ్లీలో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి, ప్రజలు అక్కడ ఉన్న బాధలు వివరించుకోవడానికి, అక్కడ ఏదైనా ఉంటే నిధులు అడగడానికి మనం వచ్చాం. వస్తే కనీసం మా గోడు వినకుండా మీరు ఏదేదో మైక్ కట్ చేస్తుంటే మనం ఏం మాట్లాడతాం, ఏం చేస్తాం మీరే చెప్పండి, న్యాయం చెప్పండి. ఏదంటే ఇదంతా ప్రజలు గ్రహిస్తున్నారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు మైక్ ఇవ్వట్లేదని చెప్పి ప్రజలు గ్రహిస్తున్నారు. కానీ ఇది చాలా తప్పుగా అయితే నేనైతే భావిస్తాను అన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు సైలెంట్గా ఉంటారు, జగన్మోహన్ రెడ్డి కాకుండా అధికార పక్షంలో ఎవరైనా మాట్లాడేటప్పుడు మాత్రం గొడవ చేస్తూ ఉంటారు. మరి ఇది కరెక్ట్ అయిన విధానమేనా? ఎవరు అట్లా అలాంటిది ఏం లేదు. ఎవరు మనం ఎప్పుడు గొడవ చేయలేదు, ఎక్కడ అలాంటిది ఎక్కడ లేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు, అవును, దానికి ఏదో ఒక క్లారిఫికేషన్ గవర్నమెంట్ ఇవ్వాలనుకుంటుంది. అవును, గవర్నమెంట్ ఇచ్చే క్లారిఫికేషన్ మీరు వినొచ్చు కదా. ఎక్కడండి? 1 సెకండ్ ఇస్తారు, కట్ అంటారు, మళ్ళీ అట్లా ఇవ్వమంటారు. ఎక్కడండి? కనీసం ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నప్పుడు కనీసం విన్న తర్వాత మీరు చెప్పండి. అరే మొన్న ఆ విద్యాశాఖ మంత్రికి 1 సెకండ్కి ఈయన కూర్చోవడం వాళ్ళు ఇవ్వడం ఏంటి? ఇది కరెక్ట్ కాదు. మొత్తం మీరు ప్రతిపక్ష నాయకుడు ఏం చెప్పారో విని తర్వాత మీరు క్లారిఫికేషన్ ఇచ్చి ఇవ్వండి. అట్లా కాకుండా మీరు వెంటనే కట్ చేయడం అనేది అంటే కావాలని ఉద్దేశంతో జగన్మోహన్ గారిని లేపటం, కూర్చోబెట్టడం, మైక్ కట్ చేయడం ఉంది. అది వాడు కావాలని చేశారనేది అది తెలుస్తూ ఉంది. గతం పక్కన తెలంగాణ ఉంది, తెలంగాణలో కూడా ఎలాంటి ఎక్కడ లేకుండా వాళ్ళు ఎంతసేపు అంతసేపు మాట్లాడారు, ఏ విధంగా సమాధానం చెప్పారు వాళ్ళు ఆ విధంగా సమాధానం చెప్పారు వాళ్ళు. కానీ ఇక్కడైతే మాత్రం ఆ పరిస్థితి లేదు. కానీ రేపు మా ప్రభుత్వం వచ్చినా కూడా మేము ఈ విధంగా చేయాలని మా కోరిక లేదు, ఆ విధంగా చేయం. మేము మాట్లాడు. ఎందుకంటే ఒక వజ్రాన్ని మనం సానబట్టినప్పుడు అది మెరుపు కావాలి. అంతేగాని విమర్శలు నేను వినను, నా ఇష్ట ప్రకారం నేను చేస్తానంటే అది ఏం చేస్తాం? మాది బలం లేదు కాబట్టి ఓకే రైట్ మీ ఇష్టం, కానీ దానికన్నా మనం చేసే పరిస్థితి ఏం లేదనమాట. రేపు మా ప్రభుత్వం వస్తుందని పదే చెప్తున్నారు. అంటే ఏంటి, 2019లో మీరు అధికారంలోకి వస్తారని మీరు అనుకుంటున్నారా? 100కి 99 పాళ్ళు ఈసారి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. దాని గురించి అసలు ఇదేం లేదనమాట. ఎందుకంటే ఫస్ట్ భగవంతుడి నిర్ణయం, తర్వాత రెండోది ప్రజల ఇది. కాబట్టి తప్పకుండా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వస్తుంది. దానిలో అసలు ఏమాత్రం కూడా ఇది లేదు. మేము 100 వేస్తే వాళ్ళు 110 వాళ్ళు ప్లాన్లు వేస్తారు. అయినా కూడా ఆ భగవంతుడి దయ వలన 100కి 100 పాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది అధికారంలో. వైఎస్ రాష్ట్ర ఆశయాలు నెరవేర్చడానికి వస్తుంది. కాబట్టి అది తప్పకుండా జరుగుతుంది. కానీ ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదంటే వాళ్ళ పార్టీ నేతలు కావచ్చు, అసలు జగన్మోహన్ రెడ్డి ఈడీ కేసుల్లోంచి తప్పించుకోలేడు, మరొక 6 నెలల్లోనో సంవత్సరంలోనో ఆయన జైలుకి వెళ్ళిపోతాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూతబడిపోతుంది అని అంటారు. రాజకీయం ఇది, రాజకీయం అంటుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారంటే ఎందుకు వెళ్ళారండి? అంటే కాంగ్రెస్ పార్టీ మీరు ఇద్దరు కలిసి పెట్టిన తిప్పలై.
ఓకే చూసండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధైర్యవంతుడో, ధైర్యశాలో, ఎంత పులి ఏం చేసేదంటే ఎప్పుడు సచ్చిన దానికి అంటుకోదు, సావు వెంటాడి ఇచ్చేసేది. అలాగే ఆయన్ని ఆ స్థాయికి తీసుకున్న వాళ్ళు మీరు కాంగ్రెస్ పార్టీ అని వీళ్ళిద్దరు కలిసి ఆ స్థాయికి తీసుకెళ్లారు. అయినా కూడా అన్నీ కూడా తట్టుకొని ముందుకు వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఇవన్నీ మీద పడతాయో అవుతాయో అనేది అది వాళ్ళు అనుకోవటం. ఎందుకంటే అనుకుంటున్నారు, ఏది అనుకున్నా కూడా ఆ ఒక బలం అనేది ఉంది. ఆ బలం కూడా రేపు పొద్దున ఎవరు ఎన్ని అయినా ఏదైనా కూడా ఆ బలం ముందుకు వస్తుంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఎన్ని చేసినా కూడా అవన్నీ ఏమి చేయలేవు. కానీ మాటలుగా రాజకీయపరంగా చెప్పుకుంటారు కాబట్టి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట. ముస్తఫా గారు, వివాదాస్పదమైన అగ్రిగోల్డ్ ఆస్తుల వ్యవహారంలో హాయ్లాండ్లో ఎమ్మెల్యేగా మీకు కూడా కొన్ని ఫ్లాట్లు ఉన్నాయని అంటుంటారు. అగ్రిగోల్డ్ నాకు లేవు. నేను ఐజీఎంలో కొన్ని ప్లాట్లు ఉన్నాయి, 10 ప్లాట్లు తీసుకున్నా. ఓల్డ్ ఏజ్ హోమ్ పెడదామని చెప్పేసి తీసుకొని అది కరెక్ట్ కాక ఒక 6 ప్లాట్లు ఈ మధ్యలో అమ్మేశాను. ఇంకా 6 ప్లాట్లు ఉండే. 6 ప్లాట్లు ఉంటే దాన్ని కనీసం ఇప్పుడు కూడా సరిగా చేయలేదు. 5,000 రూపాయలు అద్దెకి ఇవ్వడం జరిగింది. 5,000 అద్దెకి ఉంటున్నారు. కొన్ని మా బావమరిదికి అట్లా ఇచ్చి ఉండేనమాట. అంతే తప్ప నాకంత స్తోమత లేదు. ఎందుకంటే వ్యాపారంలో బాగా దెబ్బతిని ఉన్నా కాబట్టి నా దగ్గర ఆ పరిస్థితి లేదు. ఏదో భగవంతుని భారం ఏది, ఏదో భగవంతు దేవులు నడుస్తుంది తప్ప నా దగ్గర అంత శక్తి, ఆ సామర్థ్యం అనేది నా దగ్గర లేదనమాట. అంటే హాయ్లాండ్లో మీకు ఫ్లాట్లు లేవా? ఒక్క గజం కూడా లేదు. ఒక్క గజం కూడా లేదు నాకు. ఒక్క గజమే, అది కూడా లేదనమాట నాకు. క్లీన్గా ఉన్నారు. క్లీన్గా ఉన్నా. మరి ముస్తఫా గారు ఇన్ని ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొని మళ్ళీ లేచి నిలబడ్డారు అంటే ఎమ్మెల్యే అధికారాన్ని అడ్డం పెట్టుకోనా, లేకపోతే కష్టజీవి. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఎప్పుడు ఒక ఎమ్మెల్యే అని చెప్పేసి కాకుండా ఒక వర్కర్లాగా పనిచేస్తాను కాబట్టి, కష్టాన్ని నమ్ముకున్నాం కాబట్టి ఆ కష్ట ప్రతిఫలమే నాకు శ్రీరామ రక్షగా ముందుకెళ్తున్నా. అదే భగవంతుడి ఆశీస్సులు చాలా మెండుగా ఉండే కాబట్టి వెళ్తున్నా. ఎన్ని ఒడుదుడులు జరిగినా కూడా ఆ భగవంతుడి దయ వలన వ్యాపార పరంగా చేసేవాళ్ళు కొంతమంది హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ముందుకెళ్తున్నా తప్ప కదా. అయినా ఇప్పుడు కూడా నేను చాలా బాధలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, అయినా కూడా ఆ భగవంతుడు నాకు ధైర్యం ఇచ్చాడు కాబట్టి ఆ ధైర్యంతో ముందుకెళ్తున్నాను కాబట్టి నాకు రాబోయే కాలం కూడా ఏది జరగదు, ఆ జరిగేదేంటో జరిగిపోయింది. భగవంతుడు ఇప్పుడు నన్ను క్షేమంగా ఉంచుతాడనేది ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో ధైర్యంతో ముందుకెళ్తాను అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ముస్తఫా గారు, మీరు ఐటీమ్స్తో మాట్లాడినందుకు. ఇది గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ముస్తఫా గారితో ప్రత్యేక చిట్ చాట్. నేను మొహమ్మద్ ముస్తఫా, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు నేను ఐ డ్రీమ్ వారితో ముఖాముఖి ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏదైనా కామెంట్స్ ఉంటే కామెంట్స్ కూడా మీరు తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈరోజు ఐ డ్రీమ్ ఛానల్ వారికి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళ యజమానులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ముందు ఐ డ్రీమ్ టీవీ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ, న్యాయంగా ధర్మంగా ముందుకు వెళ్ళాలని, ఎవరికి భయపడకుండా ఉన్న వాస్తవాల్ని బయట పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను అన్నమాట.